సో వాట్ ఈస్ ప్రింట్ అండ్ డిమాండ్? మీరు ఈ వీడియోను సర్చ్ చేసి క్లిక్ చేశారంటే మీకు ఆల్మోస్ట్ 50-70% ప్రింట్ అండ్ డిమాండ్ అంటే ఏంటి అని తెలిసే ఉంటుంది. సో నేను బ్రీఫ్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన మీమ్ క్రియేటర్స్. ఎవ్రీ మంత్ ఏదో ఒక మీమ్ టెంప్లెట్ అనేది ట్రెండ్ అవుతూ ఉంటుంది. సో ఆ మీమ్ టెంప్లెట్స్ను ఈయన కలెక్ట్ చేసి పెట్టుకొని దాన్ని బేస్ చేసి మీమ్స్ అనేది క్రియేట్ చేస్తాడు. అలా మీమ్స్ క్రియేట్ చేస్తున్నా ఆయనకుండే ఒకే ఒక థాట్ ఏంటంటే, బ్రో మీమ్స్ బాగా వైరల్ అవుతున్నాయి, ఆ డైలాగ్స్ను నేను టీషర్ట్స్ మీద వేసుకొని తిరగాలని నాకు చాలా ఆశగా ఉంది. చాలామంది నన్ను అడుగుతున్నారు కూడా. సో ఈ డైలాగ్స్ని బేస్ చేసి నేను ఏమైనా ప్రోడక్ట్స్ క్రియేట్ చేయవచ్చా, టీషర్ట్స్ క్రియేట్ చేసి సెల్ చేయవచ్చా, నా వద్ద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదు, ఇలా ఐడియా ఉంది, దాన్ని నేను ఏమైనా చేయొచ్చా అనే క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్కి నేను ఇచ్చిన ఆన్సరే ప్రింట్ ఆన్ డిమాండ్ ట్రై చేయి బ్రో అని. ఇప్పుడు ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి అసలు? ప్రింట్ ఆన్ డిమాండ్ ఇస్ లైక్ హ్యావింగ్ ఎ మ్యాజికల్ ప్రింటింగ్ షాప్ దట్ మేక్స్ ప్రోడక్ట్స్ ఓన్లీ సమ్వన్ ఆర్డర్స్ దెమ్. అంటే నేను ఒక డిజైన్ను క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చేసానంటే వాళ్ళే ఆ ప్రోడక్ట్ను క్రియేట్ చేసుకొని వాళ్ళే ప్యాక్ చేసి ఆ ప్రోడక్ట్ను డైరెక్ట్గా కస్టమర్కి సెండ్ చేసేస్తారు. నేను ఎంతైతే ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకున్నానో ఆ ప్రాఫిట్ మార్జిన్ని మాత్రం నాకు డైరెక్ట్గా సెల్ చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ ప్రింట్ అండ్ డిమాండ్. నేను ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమాజిన్ దిస్, మీరు ఒక బెస్ట్ డిజైన్ను క్రియేట్ చేశారు. ఆ డిజైన్ ఏదైనా కావచ్చు, మీమ్ పేజ్ కావచ్చు, లేదా టీషర్ట్ డిజైన్ కావచ్చు, లేదా మీ కల్చరల్ బేస్డ్ ఏదైనా ఒక లోగో కావచ్చు, ఏదైనా కావచ్చు, రైట్? ఈ డిజైన్ను మీరు ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేసి మీ ఓన్ వెబ్సైట్లో కనెక్ట్ చేసి ఆ ప్రోడక్ట్ను మీ ఓన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి ఆ వెబ్సైట్ బ్యాక్ ఎండ్ను ఒక పిఓడి సప్లయర్తో కనెక్ట్ చేస్తారు. పిఓడి సప్లయర్ అంటే ప్రింట్ ఆన్ డిమాండ్ సప్లయర్తో కనెక్ట్ చేస్తారు. ఎందుకు కనెక్ట్ చేస్తాం? మన వెబ్సైట్లో ఒక ఆర్డర్ వచ్చిందంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం మాన్యువల్గా వాళ్ళకి ఇవ్వడానికంటే డైరెక్ట్గా ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళేలాగా మనం ఆటోమేట్ చేస్తాం. సో ఆ విధంగా వెళ్ళేలాగా ఆటోమేట్ చేసే ఒక ప్రాసెస్నే ఈ కనెక్షన్ అంటున్నా. నేను సింపుల్గా చెప్తున్నా, ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఇస్తాను. సో ఇప్పుడు మన వెబ్సైట్లో ఎవరికైనా ఆ ప్రోడక్ట్ నచ్చి ఆ ప్రోడక్ట్ను ఎవరైనా ఆర్డర్ చేస్తే ఆ డీటెయిల్ సప్లయర్కి వెళ్తుంది. సప్లయర్ వద్ద మన ప్రోడక్ట్ ఆల్రెడీ ఉంది కాబట్టి వాళ్ళే ప్రింట్ చేసి డైరెక్ట్గా కస్టమర్కి సెండ్ చేసేస్తారు. సో మనం ఎంతైతే సెల్ చేస్తున్నామో ఆ ప్రైజు అంత కమిషన్ లేదా ప్రాఫిట్ మార్జిన్ అనేది మనకు వస్తుంది. సో మీరు ఒక డిజైన్ క్రియేట్ చేస్తారు, దాన్ని అప్లోడ్ చేస్తారు, వాళ్ళు పిఓడి వాళ్ళే డైరెక్ట్గా దాన్ని ప్రింట్ చేస్తారు, కస్టమర్కి దాన్ని డెలివరీ చేస్తారు. మధ్యలో మీరు డిజైన్ చేసి వెబ్సైట్ను రన్ చేసి మార్కెటింగ్ చేసి కస్టమర్కి మీరే సెల్ చేశారు కాబట్టి మీకు ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈస్ హౌ ప్రింట్ ఆన్ డిమాండ్ వర్క్. సో ఇలా ప్రింట్ ఆన్ డిమాండ్ వర్క్ చేయడానికి అడ్వాంటేజెస్ ఏంటి బ్రో? అసలు నేను ఎందుకు ప్రింట్ ఆన్ డిమాండ్ ట్రై చేయాలి అంటే, దీన్ని స్టార్ట్ చేయడానికి హ్యూజ్ మనీ అనేది మీకు అవసరం లేదు. నేను అగైన్ చెప్తున్నా, స్టార్ట్ చేయడానికి మీకు మనీ అనేది అవసరం లేదు. ఇన్ కేస్ మీరు స్కేల్ అప్ చేయాలి అంటే సమ్ టైమ్ మీరు కొంచెం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో బట్ మీరు స్టార్ట్ చేయడానికి మీ ఐడియా వర్కౌట్ అవుతుందా లేదా, మీ కేటగిరీ వర్కౌట్ అవుతుందా లేదా, ఇది మంచి ఐడియానా కాదా అని మీరు టెస్ట్ చేయడానికి మాత్రం ఆల్మోస్ట్ చాలా చాలా తక్కువ బడ్జెట్, లెస్ దెన్ 5Kలోనే మీరు మొత్తం బిజినెస్ని సెటప్ చేసి రన్ చేస్తుంటారు. సో అమౌంట్ అనేది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఒక ప్రాపర్ బిజినెస్ని మీరు లాంచ్ చేస్తున్నారు. సో నో మనీ నీడెడ్ టు స్టార్ట్, నో స్టోరేజ్ ప్రాబ్లం. చాలా ప్రోడక్ట్స్ను బల్క్గా ఆర్డర్ చేసి ఇంట్లో పెట్టుకొని దానికి సేల్స్ రాకపోతే మనకే అది లాస్ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఒక కస్టమర్ ఆర్డర్ చేస్తాడో అప్పుడు మాత్రం మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్ చేయడం అనేది చాలా స్మార్ట్ మూవ్ కదా. సో అందువల్ల మనకి ఎటువంటి స్టోరేజ్ ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ మీకు లిమిటేషన్స్ అనేది లేదు. మీ వద్ద లోకల్లో స్టోర్ లాగా పెట్టుకుంటే ఆ లోకల్ ఏరియాకి మాత్రమే మీరు సెల్ చేయగలరు. అదే ఈ డిజిటల్ దీంట్లో ఈ కామర్స్లో సెల్ చేయడం వల్ల మొత్తం వరల్డ్ వైడ్ మీరు సెల్ చేయవచ్చు. డిపెండ్స్ ఆన్ విచ్ టార్గెట్ ఆడియన్స్ మీరు టార్గెట్ చేస్తున్నారు అండ్ ఎటువంటి డిజైన్స్ను మీరు క్రియేట్ చేస్తున్నారు అనేది, రైట్? అండ్ ఇట్స్ ఈజీ అండ్ ఫన్ టు డూ. మీరు బిగినర్గా ఉన్నా కూడా, కిడ్స్గా ఉన్నా, అడల్ట్స్గా ఉన్నా, ఇంట్లో వర్క్ చేసే హోమ్ మేకర్గా ఉన్నా, ఎవరైనా ఉన్నా కానీ చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్గా ఉంటుంది. సో దట్ ఈస్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రింట్ ఆన్ డిమాండ్. ఇప్పుడు సరే బ్రో, ప్రింట్ ఆన్ డిమాండ్ యూస్ చేస్తాం, ఓకే ఫైన్, బట్ టీషర్ట్స్ మాత్రమే అంటే ప్రాబ్లమ్స్ ఉంది కదా బ్రో, రిటర్న్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, లేదా కస్టమర్కి నచ్చకపోవచ్చు, సైజు ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మీరు జస్ట్ టీషర్ట్స్ మాత్రమే కాదు, ప్రింట్ ఆన్ డిమాండ్లో చాలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కూడా సెల్ చేయవచ్చు. టీషర్ట్స్ సెల్ చేయవచ్చు, ఫోన్ కేసెస్ సెల్ చేయవచ్చు, బ్యాగ్స్ అండ్ బ్యాక్ ప్యాక్స్ సెల్ చేయవచ్చు, మగ్స్, నోట్బుక్స్, స్టిక్కర్స్, క్యాబ్స్, హ్యాట్స్, పోస్టర్స్, వాలెట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇవన్నీ మీరు ప్రింట్ ఆన్ డిమాండ్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి సెల్ చేయవచ్చు.
రైట్. ఇప్పుడు ఇవన్నీ స్టిక్కర్లో నేను ఇచ్చాను సింపుల్గా ఉంటుందని. ఇలా ఇక్కడ చూపించిన ప్రతి ప్రోడక్ట్ను మీ డిజైన్ యూస్ చేసి దాన్ని యూనిక్గా చూపించి మీరు సెల్ చేయవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇది సెషన్ 1 ఎండ్ అయింది. సెషన్ 1లో మీరు ఎంతవరకు నేర్చుకున్నారని సింపుల్ టెస్ట్ కింద చూద్దాము. చెక్అవుట్ వాట్ డస్ POD స్టాండ్స్ ఫర్. ప్రింట్ ఆన్ డిమాండ్, ప్రోడక్ట్స్ ఓన్లీ డైలీ, ప్రింట్ ఆన్ డోర్స్, ఆబ్వియస్లీ ప్రింట్ ఆన్ డిమాండ్. వెన్ ఆర్ POD ప్రోడక్ట్స్ ఆర్ మేడ్. ఎప్పుడైతే మనం ఈ ప్రింట్ ఆన్ డిమాండ్స్ని ప్రోడక్ట్స్ను క్రియేట్ చేస్తాం ఆల్ అట్ వన్స్, అన్ని డిజైన్స్ను ఒకేసారి మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టుకుంటామా, లేదా ఓన్లీ వెన్ సమ్వన్ ఆర్డర్స్ ఆర్ ఎవ్రీ మండే. ఓన్లీ వెన్ సమ్వన్ ఆర్డర్. సో ఎప్పుడైతే ఒక పర్సన్ ఆర్డర్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ ప్రోడక్టే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, లేదంటే అది మ్యానుఫ్యాక్చర్ అవ్వదు. సో మనం ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నేమ్ 3 products యూ వాంట్ టు మేక్ విత్ POD. సో ఇప్పటిదాకా వీడియో చూశారు కదా, సో సమ్ మినిట్స్ అనే వీడియో మీరు చూశారు. నేను మీకు మొత్తం ప్రింట్ ఆన్ డిమాండ్ అంటే ఏంటి, ఎన్ని విధాలుగా ప్రోడక్ట్స్ సెల్ చేయవచ్చు అనే ఒక కంప్లీట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చా. సో మీరు కమెంట్ సెక్షన్లో మీరు ఇన్ కేస్ సెల్ చేస్తే ఈ టోటల్ దీంట్లో ఏ ప్రోడక్ట్ సెల్ చేయాలి అనుకుంటారో అండ్ ఎందుకు అనే ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు కమెంట్ కింద పోస్ట్ చేయండి. సో దట్ మీరు కూడా ఎంగేజింగ్గా ఉంటారు అండ్ మీరు కూడా ఈ కంప్లీట్ లెసన్లో యాక్టివ్గా ఉంటారు. సో ఇది చిన్న యాక్టివిటీ లాగా, మీరు స్నూజ్ అవుట్ కాకుండా నాతో ఫాలో అప్ అవుతున్నారు అనే దానికోసం ఈ చిన్న యాక్టివిటీ పెట్టా. సో ప్లీజ్ ఇన్వాల్వ్ కండి, నాతో కమెంట్ చేయండి, సో దాట్ మీరు కూడా నేర్చుకోవచ్చు అండ్ రిమెంబర్ కావచ్చు. సో ఇప్పుడు ఇది సెషన్ 1 రైట్. సెషన్ 1 అయిపోయింది, కమెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్ 2కు జంప్ అవుతాం. సెషన్ 2 ఏంటంటే అండర్స్టాండింగ్ POD ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా. POD అంటే ప్రింట్ ఆన్ డిమాండ్ ప్లాట్ఫామ్స్ ఇన్ ఇండియా. సో వే టు టర్న్ యువర్ డిజైన్ ఇంటూ ప్రోడక్ట్స్. ఇప్పుడు నేను చెప్పా కదా, మీరు డిజైన్స్ క్రియేట్ చేయాలి, సప్లయర్స్ దాన్ని టేక్ కేర్ చేసుకుంటారు, ఆ సప్లయర్సే మీకు డైరెక్ట్గా సెండ్ చేసేస్తారు మీ కస్టమర్కి ప్రోడక్ట్ అని నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేసా. బట్ అలా ఒకరిని ట్రస్ట్ చేసి మనం మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఇస్తున్నామంటే అసలు ఎలా ట్రస్ట్ చేయడం? చాలా మ్యానుఫ్యాక్చర్స్ ఉంటారు కదా, ఎలా ప్రాసెస్ అనేది వర్క్ అవుతుంది, సెటప్ ఎలా వర్క్ అవుతుంది, అండ్ బయట చాలామంది ఉన్నారు, వాళ్ళు డెలివరీకి ఎంత టైం తీసుకుంటారు, అసలు మనకెంత ఛార్జ్ చేస్తారు, ఇలా చాలా క్వశ్చన్స్ అనేది మనకు ఉంటాయి కదా. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఈ సెషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, అనన్య హ్యాడ్ 10 బ్యూటిఫుల్ డిజైన్స్ బట్ డింట్ నో విచ్ POD ప్లాట్ఫామ్ టు ట్రై. సో ఐ విల్ షో హర్ అండ్ యూ గైస్ ఏ ప్లాట్ఫామ్ మీకు బెస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, వాట్ ఈస్ దిస్ POD ప్లాట్ఫామ్? నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, బట్ సింపుల్గా POD ప్లాట్ఫామ్ ఈస్ ఎ వెబ్సైట్ దట్ టేక్స్ యువర్ డిజైన్స్, మీ డిజైన్స్ తీసుకుంటుంది, వాళ్ళు దాన్ని ప్రోడక్ట్స్ కింద కన్వర్ట్ చేస్తారు. మీ డిజైన్స్ తీసుకొని దాన్ని ఒక ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేస్తారు, వాళ్ళే ఆ ప్రోడక్ట్స్ను సెల్ చేస్తారు, అంటే కస్టమర్కి సెండ్ చేస్తారు, వాళ్ళే షిప్పింగ్ అనేది టేక్ కేర్ చేసుకుంటారు, లేబులింగ్ నుంచి ప్యాకింగ్ నుంచి మొత్తం వాళ్ళే టేక్ కేర్ చేసుకుంటారు. అండ్ ఫైనల్గా వాళ్ళకి పేమెంట్, అంటే మీకు డైరెక్ట్గా పేమెంట్ వచ్చినందువల్ల మీరు వాళ్ళకు కూడా పే చేసింటారు. సో మనకు పేమెంట్ అనేది ఈ ప్రాసెస్లో అవుతుంది. నెక్స్ట్, మీరు ఏం చెయ్యట్లేదు, ఈ ప్రింట్ అండ్ డిమాండ్ సప్లయర్స్ని ట్రస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల మీరేం చేయట్లేదు అంటే మీరు దేన్ని ప్రింట్ చేయట్లేదు, ఏది మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, ఏ బాక్సెస్ ప్యాక్ చేయట్లేదు, ఏ పోస్ట్ ఆఫీస్కో లేదా షిప్ రాకెట్ వంటి డెలివరీ ఏజెంట్స్ యూస్ చేసి డెలివరీ చేయట్లేదు, ప్రోడక్ట్స్ని ఇంట్లో పెట్టుకోవడం లేదు, ఇన్వెంటరీ అనేది మెయింటైన్ చేయట్లేదు. దట్స్ ఇట్. సో మీరు డిజైన్ అనేది అప్లోడ్ చేస్తారు, కస్టమర్ దాన్ని ఆర్డర్ చేస్తారు, ఈ ప్లాట్ఫామ్స్ దాన్ని ప్రోడక్ట్ కింద కన్వర్ట్ చేస్తారు, షిప్ చేస్తారు, మీకు పేమెంట్ వస్తుంది. ఇది ఒక సర్కిల్. సో ఇప్పుడు ఇండియాలో POD ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి? ఫస్ట్ వన్, క్వికింగ్, ది బెస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ వన్. ఇండియన్ ప్లాట్ఫామ్, మన ఇండియన్సే దీన్ని రన్ చేస్తున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలోనే అవుతుంది. సోషల్ మీడియాకి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ బల్క్ ఆర్డర్స్ కూడా వీళ్ళు అక్సెప్ట్ చేస్తారు. టీ-షర్ట్స్, స్వెట్షర్ట్స్, మగ్స్ ఎక్సెట్రా ఉన్నాయి. నేను మీకు ఇంకా డెమో అనేది చూపిస్తాను ఈ ప్రోడక్ట్ది, ఈ వెబ్సైట్ది. ఇప్పుడు మీరు చూసారంటే ఇది వాళ్ళ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు ఏదే ప్రోడక్ట్ సెల్ చేయొచ్చు. చూసారంటే మెన్ క్లోతింగ్ ఉంది, అందులో కూడా ఈ టై డై ఓవర్ సైడ్ టీ-షర్ట్స్ అనేది న్యూ కలెక్షన్ కింద వీళ్ళు యాడ్ చేశారు. ఉమెన్ క్లోతింగ్ ఉంది, ఉమెన్ క్లోతింగ్లో కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఉంది, నాకు చాలా నచ్చింది ఉమెన్ క్లోతింగ్ ఐటమ్స్. దెన్ కిడ్స్ క్లోతింగ్ ఉంది, అసెసరీస్ ఉంది, హెడ్వేర్, క్యాబ్స్, నేను చెప్పా కదా, పెట్వేర్లో కూడా మీకు 2 ఉంది, అండ్ దెన్ హోమ్ అండ్ లివింగ్ ఉంది, ఆల్ ఓవర్ ప్రింట్స్ కింద కొన్ని ఉన్నాయి. ఇవి ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది కొంత మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. అంటే ప్రైజెస్ ఎంత ఉన్నాయి, ఈ ప్రైజెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ క్లోతింగ్ వెళ్ళి మనం ఉమెన్ క్లోతింగ్ చెక్ చేసామంటే వీళ్ళు ఉమెన్ క్లోతింగ్ కింద ఇన్ని ప్రోడక్ట్స్ను సెల్ చేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క కాస్ట్ అనేది వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ డ్రెస్
అనే దానికి వాళ్ళు బేసిక్ ప్రైస్ కింద 450 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో డిఫరెంట్ సైజెస్ మీకు అవైలబుల్ ఉంది. మీరు ఒక డిజైన్ అనేది అప్లోడ్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ ను 450 రూపీస్ వాళ్ళు పే చేసేసి దానికి పైన ఎంతకైనా మీరు సెల్ చేసుకోవచ్చు. రైట్, దిస్ ఇస్ హౌ ఈ ప్లాట్ఫామ్ అనేది వర్క్ అవుతుంది. జస్ట్ ఈ ఒక్క ప్లాట్ఫామ్నే కంప్లీట్గా ట్రస్ట్ చేయకండి, నేను అదర్ ప్లాట్ఫామ్స్ కూడా చూపిస్తాను. దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి, వాళ్ళ ప్రైజెస్ను కంపేర్ చేయండి, శాంపుల్స్ను మీ ఓన్ అడ్రస్కు డెలివరీ చేసుకొని క్వాలిటీ అనేది కంపేర్ చేయండి. ఎందుకంటే మీ క్వాలిటీ బాగుంది అంటే వర్డ్ ఆఫ్ మౌత్ కిందనే మీ బ్రాండ్ అనేది హిట్ అవుతుంది. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది మీ యొక్క ఫస్ట్ ప్లాట్ఫామ్. సెకండ్ ప్లాట్ఫామ్ ఏంటి? పింట్రో, గ్రేట్ ఫర్ బిగినర్స్. సేమ్ థింగ్, మేడ్ ఇన్ ఇండియా, ఈజీ టు యూస్, గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్, ఫాస్ట్ షిప్పింగ్ ఇన్ ఇండియా, మొబైల్ యాప్ కూడా ఉంది వీళ్ళకు. మీరు కూడా ఇందులో అన్ని ఆల్మోస్ట్ అక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ చూసారో క్వికింగ్లో సేమ్ ప్రోడక్ట్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ ప్రోడక్ట్ అండ్ ప్రైజింగ్లో చూసారంటే మీకు మెన్స్లో సేమ్ జాకెట్స్, హుడీస్, టీ షర్ట్స్ అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఉమెన్లో కూడా సేమ్ మీకు హుడీ, టీ షర్ట్ అండ్ ఇది మాత్రమే ఉంది. సో కలెక్షన్స్ ఇక్కడ ఉమెన్ వేర్లో తక్కువ. దెన్ మీకు కిడ్స్ క్లాతింగ్ ఉంది, ఫోన్ కేసెస్ ఉంది, యాక్సెసరీస్ ఉంది. సో యాక్సెసరీస్లో మీరు చూసారంటే మగ్స్, మౌస్ ప్యాడ్స్, టీ కప్స్, టీ మగ్స్ విత్ డిఫరెంట్ కలర్ చేంజింగ్ వన్స్, దెన్ మౌస్ ప్యాడ్స్, ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ అనేది మీకు అవైలబుల్ ఉంది ఈ ప్లాట్ఫామ్లో. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ప్రింటిఫై. వన్స్ అగైన్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఈ పైన మీరు చూస్తున్నవి ఇండియన్ ప్లాట్ఫామ్స్. ఇన్ కేస్ మీరు ప్రింట్ అండ్ డిమాండ్ ఇండియన్ ఆడియన్స్ను టార్గెట్ చేసి సెల్ చేయాలి అనుకుంటే మీరు ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి టేక్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండిట్లో చాలా ఉన్నాయి బయట, ఈ రెండు ఒక లెవెల్కి బాగున్నాయి. అండ్ ఈ రెండిట్లో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది, మీరు ఏ ప్రోడక్ట్ సెల్ చేయాలి అనుకుంటారు అనే విధంగా కంపేర్ చేసి ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ టెస్ట్ చేసి మీ ప్రాఫిట్ మార్జిన్స్ను కంప్లీట్గా కంపేర్ చేసి పిక్ చేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు లేదు బ్రో ఇండియన్ కస్టమర్స్ మనకు సెట్ అవ్వరు, మార్జిన్స్ నాకు చాలా తక్కువ ఉన్నాయి, నేను ఫారిన్ కస్టమర్స్నే టార్గెట్ చేస్తాను, ఫారిన్ పీపుల్నే ఫారిన్ ట్రెండ్స్ను నేను ఫాలో చేస్తుంటా, సో ఫారిన్ పాలిటిక్స్ బేస్ చేసి కానీ లేదా ఫారిన్ ట్రెండ్స్ను బేస్ చేసి నేను ఈ డిజైన్స్ను క్రియేట్ చేసి ఫారినర్కు సెల్ చేస్తాను, యూఎస్ఏ, అదర్ కంట్రీ పీపుల్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇలాంటి వాళ్ళకి సెల్ చేస్తాను మీరు అనుకుంటే దెన్ మీకు ప్రింటిఫై ఉంది. ప్రింటిఫై ఈజ్ ఆల్సో రియలీ గుడ్. ఇది వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్. మీకు డిఫరెంట్ క్యాటలాగ్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. అంటే అగైన్ సేమ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇక్కడ మీకు టీ షర్ట్స్, స్వెట్ షర్ట్స్, హుడీస్, బ్యాగ్, మెన్, ఉమెన్ అని చాలా చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా వీళ్ళు జ్యువెలరీ కూడా లాంచ్ చేశారు. సో దిస్ ఈస్ ఇంటర్నేషనల్. ఇండియాకి ఇది వర్క్ అవ్వదు, ఎందుకంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ అనేది యూఎస్ఏలో ఉంది. ఇన్ కేస్ మీరు ఈ ప్రింటిఫై యూజ్ చేసి నేను ఇండియాలో సెల్ చేస్తాను అనుకుంటే వాళ్ళు దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మీకు సెల్ చేయడానికి అంటే సెండ్ చేయడానికే 5 to 7 days పడుతుంది. ఇందులో క్వాలిటీ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ రావడం వల్ల కస్టమర్స్కి మీరు బెటర్ రిజల్ట్స్ ఇవ్వలేరు అనేది బయట రీసెర్చ్ చేసిన దాంట్లో నాకు తెలిసిన ఒపీనియన్. అదే మీరు యూఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్కు మీరు సెల్ చేస్తారు అనుకుంటే దెన్ దిస్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. నెక్స్ట్ ప్లాట్ఫామ్ వచ్చి ప్రింట్ఫుల్. అగైన్ గ్లోబల్ షిప్పింగ్, ఇంటర్నేషనల్ వన్. సో ఇది కూడా మీకు సమ్ ప్లేసెస్లో ఇండియాలో డెలివరీ చేస్తారు బట్ నాట్ ఆల్ ప్లేసెస్. వీళ్ళ ప్లాట్ఫామ్ను కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడండి. డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సేమ్ ప్రింటిఫైకి వీళ్ళు కాంపిటీటర్స్ లాగా. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ టీ స్ప్రింగ్. ఇది కూడా సేమ్ స్టోరీనే, ఇంటర్నేషనల్. అండ్ ఇన్ కేస్ మీరు ఇంటర్నేషనల్ క్లయింట్స్ను టార్గెట్ చేస్తుంటే మీకు ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ను లేదా డిఫరెంట్ మార్కెట్ను టార్గెట్ చేస్తుంది. ఈ వెబ్సైట్ను ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూడండి, ఎందుకంటే వీళ్ళ యొక్క నీష్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంది. సో మీరు డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ చేసి ఆ డిఫరెంట్ నీష్లో మీరు మీ ప్రోడక్ట్స్ను క్రియేట్ చేసి సెల్ చేయవచ్చు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. సో ఇప్పుడు మీకు నేను ఒక 5 డిఫరెంట్ ఆప్షన్స్ అనేది ఇచ్చాను, 2 ఇండియన్, ఒక 3 గ్లోబల్. సో ఇందులో మీరు ఎక్స్ప్లోర్ చేయండి, మీరు ఏ ప్రోడక్ట్ను సెల్ చేస్తారు, ఏ కస్టమర్స్కు దీన్ని సెల్ చేస్తారు అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసి ఒక ప్లాట్ఫామ్ను పిక్ చేసుకోండి. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో అది బెనిఫిట్స్ ఏంటి అని ఒక టేబుల్ కూడా ఇక్కడ క్రియేట్ చేశా. ఆ టేబుల్లో మీరు ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటిగ్రేషన్ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంటిగ్రేషన్ ఎక్స్ప్లెయిన్ చేయలే. ఇంటిగ్రేషన్ అంటే నేను చెప్పా కదా, ఆ వెబ్సైట్ను అంటే ఈ పిఓడి సప్లయర్ను మన వెబ్సైట్తో మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కనెక్ట్ చేయడానికి ఇంటిగ్రేషన్ అనే ఒక కాన్సెప్టే ఇక్కడ వర్క్ అవుతుంది. బయట ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్ వర్డ్ ప్రెస్ అండ్ షాపిఫైకి ఇంటిగ్రేషన్ అనేది ఇస్తున్నారు. కన్ఫ్యూజ్ కాకండి, మీకు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి అని తెలియకపోతే నేను దీన్ని కూడా
డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ దయచేసి విక్స్ ట్రై చేయకండి, ఎందుకంటే నేను ఒక పాస్ట్ వెబ్సైట్ను విక్స్లోనే బిల్డ్ చేశా. ఆ వెబ్సైట్కు మంచి ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుండే. సో ఆర్గానిక్ ట్రాఫిక్గా వస్తున్న పీపుల్కి డైరెక్ట్గా ప్రింట్ ఆన్ డిమాండ్ ప్రోడక్ట్స్ను కనెక్ట్ చేద్దాం అని అనుకొని ట్రై చేశా. బట్ బయట గల ఏ సప్లయర్స్ విక్స్లో కనెక్ట్ చేయడానికి వాళ్ళ ఏపీఐస్ను ఇవ్వలేదు. సో అందువల్ల నేను మొత్తం ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ కాన్సెప్ట్ని ఆ వెబ్సైట్కు డ్రాప్ చేసేసి ఆ మొత్తం వెబ్సైట్ని నేను విక్స్ నుంచి వేరే ప్లాట్ఫామ్కి ట్రాన్స్ఫర్ చేశా, ఇలాంటి థింగ్స్ ట్రై చేయాలి అని. సో ఇన్ కేస్ మీరు విక్స్లో క్రియేట్ చేయాలి అని అనుకుంటుంటే డోంట్ ట్రై ఇట్. ఇన్ కేస్ ప్రింట్ ఆన్ డిమాండ్ మీ యొక్క మేజర్ గోల్గా ఉంటే, మీరు ప్రింట్ ఆన్ డిమాండ్ చేయాలి అనుకుంటే మీకు వర్డ్ ప్రెస్ లేదా షాపిఫై రెండే ఆప్షన్స్ ఉండేది. నేను దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లేదు నేను స్క్రాచ్ నుంచి నా ఓన్ దీంట్లోనే బిల్డ్ చేసుకుంటా అంటే మీకు డిఫరెంట్ ఏపీఐస్ ఉంది, ఆ ఏపీఐస్ను మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ అది టెక్నికల్గా చాలామందికి తెలీదు, అందుకే నేను ఈ రెండింటిని మాత్రమే మీకు సజెస్ట్ చేస్తున్నా. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు ఇస్తాను. సో ఇప్పుడు నేను మీకు ఆల్మోస్ట్ అన్ని ప్లాట్ఫామ్స్ ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ అలా జస్ట్ ప్లాట్ఫామ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక్క ప్లాట్ఫామ్ను తీసుకొని, అంటే ఒక పిఓడి సప్లయర్ ప్లాట్ఫామ్ తీసుకొని అది ఎలా వర్క్ అవుతుంది, దాని లోపల మీరు ఎలా ఆపరేట్ చేయాలి, వాళ్ళ డాష్ బోర్డ్ ఎలా వర్క్ అవుతుంది అనే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇస్తా. దానికి నేను క్వికింగ్ ప్లాట్ఫామ్ ను తీసుకుంటున్నా, మన టాప్ 1 సజెస్టెడ్ 1. సో ఇదే వాళ్ళ యొక్క క్వికింగ్ ప్లాట్ఫామ్. ఇన్ కేస్ మీకు అకౌంట్ లేదు అంటే మీరు సైన్ అప్ కింద క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మీ ఇండియన్ నంబర్, మీరు దేనికని క్వికింగ్ను కన్సిడర్ చేస్తున్నారు, మీకు ఎలా క్వికింగ్ తెలిసింది, యూట్యూబ్ ద్వారానా, వెబ్ సెర్చ్ ద్వారానా, ఏంటి అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు లాగిన్ చేశారు అంటే మీ డాష్ బోర్డ్ ఇలా కనబడుతుంది. ఈ డాష్ బోర్డ్లో మీకు 7 డిఫరెంట్ సెక్షన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ న్యూ ఆర్డర్. ఇన్ కేస్ మీకు ఎవరైనా ఆర్డర్ వచ్చింది అంటే మీరు దాన్ని మాన్యువల్గా ఆ న్యూ ఆర్డర్ను ప్లేస్ చేయాలి అంటే మీరు ఇక్కడ ఆ న్యూ ఆర్డర్ను ప్లేస్ చేస్తారు. మన కేసులో మనం అలా మాన్యువల్గా చెయ్యము, మనం ఇంటిగ్రేషన్స్ యూస్ చేసి కనెక్ట్ చేసి ఉంటాము. సో దానివల్ల ఆటోమేటిక్గా ఆర్డర్స్ వచ్చేస్తుంది ఆర్డర్ ట్యాబ్కి. సో అలా కనెక్ట్ చేయడం వల్ల ఎవరైనా ఒక కస్టమర్ మన వెబ్సైట్లో మన ప్రోడక్ట్స్ను, మన ప్రింట్ ఆన్ డిమాండ్ డిజైన్ ప్రోడక్ట్స్ను ఆర్డర్ చేస్తే ఆ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా ఈ ఆర్డర్ స్టేజ్ కింద వచ్చేస్తుంది. ఇక్కడ ఆల్ ఆర్డర్స్, హోల్డ్ ఆర్డర్స్, బల్క్ అప్లోడ్, బ్రాండింగ్ అండ్ నో స్టాక్ రిపోర్ట్ అండ్ ఆర్కైవ్డ్ ఆర్డర్స్, ఇలా చాలా ఉంటాయి. మొత్తం డీటెయిల్స్ ఈ ఆర్డర్స్ కింద ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ నేను ప్రోడక్ట్స్ను యాడ్ చేయాలి అంటే నా వెబ్సైట్కు నేను ఒక కొత్త ప్రోడక్ట్స్ను డిజైన్ చేసి యాడ్ చేయాలని అంటే అది మనం వెబ్సైట్లో చేయలేము. ఇక్కడ బ్యాక్ ఎండ్లో అంటే ఈ సప్లయర్ వద్దనే మనం ఆ ప్రోడక్ట్ను చేయాల్సి ఉంటుంది, యాడ్ చేయాల్సి ఉంటుంది. అలా ఒక ప్రోడక్ట్ను నేను క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ దానికి డిజైన్ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిజైన్ను ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి నేను మీకు ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసి వచ్చి మనం ఇక్కడ డిజైన్స్ గురించి చూద్దాం. ఈ డిజైన్స్ని ఎలా చూడాలి అండ్ ఇంటిగ్రేషన్ ఎలా చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంది, ఒకే ఒక ప్రోడక్ట్ కాదు, మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంది. మెన్ టీ షర్ట్స్, ఓవర్ సైడ్ షర్ట్స్, హుడీస్, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు పిక్ చేసుకోవాలి, నేను దేన్ని సెల్ చేస్తాను, ఎలా సెల్ చేస్తాను, ఏ ప్రోడక్ట్ను సెల్ చేస్తాను అనే ఒక కంప్లీట్ మీకు ఐడియా ఉండాలి. ఇది జస్ట్ డిజైన్ మాత్రమే కాదు, ఆ ప్రోడక్ట్ క్రియేట్ చేసే ఇమేజెస్, నంబర్ 1 ఇమేజెస్తో పాటు ఆ ప్రోడక్ట్కు క్రియేట్ చేసే కంటెంట్ కూడా మీ మైండ్లో ఉండాలి. మీరే దాన్ని ప్రోడక్ట్స్ను మీ ఇంటికి ఆర్డర్ చేసుకొని దానికి షూట్ చేసి మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ కంటెంట్ కింద కానీ లేదా యాడ్స్ కింద కానీ షూట్ చేయగలుగుతారా అనే ఒక క్లారిటీ మీకు ఉండాలి. జస్ట్ ప్రోడక్ట్ క్రియేట్ చేసి అదే ఇమేజెస్ను నేను యాడ్స్ రన్ చేసి నాకు సేల్స్ రావాలి అంటే అది రాదు. ఎందుకంటే బయట ఇలా చాలామంది ఉన్నారు. మీకు ఆర్డర్స్ రావాలి అంటే యూ హ్యావ్ టు స్టాండ్ అవుట్. మీరు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ వేసి యూ హ్యావ్ టు ప్రూవ్ దెమ్ ది ఆడియన్స్ దట్ ది క్వాలిటీ ఈజ్ గుడ్, ఇది మీకు బెస్ట్ ఉంటుంది, మీకు చాలా బాగుంటుంది అని మీరు కన్విన్స్ చెయ్యాలి. సో యాడ్స్లో కన్విన్స్ చేయాలి, మీ వెబ్సైట్లో కన్విన్స్ చేయాలి, మీ ప్రోడక్ట్ క్వాలిటీలో కన్విన్స్ చేయాలి. ఈ 3 ప్లేసెస్లో మీరు కన్విన్స్ చేయగలిగితే దెన్ యూ విల్ స్టాండ్ అవుట్ యాజ్ ఎ బ్రాండ్. ఇదంతా కష్టం కదా బ్రో అంటే అని మీరు అనుకుంటే నో, నాట్ అట్ ఆల్. ఇక్కడ చూడండి, ట్రస్టెడ్ బై రియల్ బ్రాండ్స్, లవ్డ్ బై కస్టమర్స్ అని వీళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇందులో మనకు తెలిసిన ఒక బ్రాండ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఫుల్లీ ఫిల్మీ. ఈ ఫుల్లీ ఫిల్మీ వాళ్ళు మొత్తం ఫిలిం బేస్డ్ డైలాగ్స్ అండ్ ఫిలిం బేస్డ్
థింగ్స్ యూజ్ చేసి వాళ్ళ మొత్తం బ్రాండ్ను అంటే వాళ్ళ మొత్తం వెబ్సైట్ను బిల్డ్ చేశారు. అండ్ ఆ మొత్తం వెబ్సైట్ అండ్ బిజినెస్ను క్వికింగ్ యూజ్ చేసే బిల్డ్ చేశారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ బేస్ చేసి వాళ్ళ బిజినెస్ను బిల్డ్ చేస్తున్నారు. సో మీరు కూడా అలా ఒక థీమ్ను బిల్డ్ చేయాలి. మీకంటూ ఒక టార్గెట్ ఆడియన్స్ను పిక్ చేసుకోవాలి. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్లో నేను మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ డైరెక్ట్గా జంప్ ఏం చేయకండి. అందుకే నేను వీడియో ఫస్ట్లోనే చెప్పాను, ఓకే నేను ఆల్రెడీ సప్లయర్ చూసేసాను, డైరెక్ట్గా టీషర్ట్స్కి వెళ్ళిపోతాను, అలా వెళ్ళకండి. మీరు రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో రావాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది అని నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ అనేది నేను ఇస్తున్నా. సో ఇప్పుడు మీరు డిజైన్స్ ఒక డిజైన్ ఒక ప్రోడక్ట్ అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ ప్రోడక్ట్కి మీరు డిజైన్స్ ఎలా క్రియేట్ చేస్తారు అనే దాని గురించి నెక్స్ట్ చూద్దాం. సో సెషన్ 3 అండర్స్టాండింగ్ డిజైన్స్ బేసిక్స్. సో మన అర్జున్స్ వచ్చి ఫస్ట్ డిజైన్ క్రియేట్ చేయాలి అనుకుంటాడు, ఒక చిన్న టీ షర్ట్. బట్ ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి కాన్సెప్ట్స్ ఏంటి అని అర్థం అవ్వట్లేదు. ఏ ప్లాట్ఫామ్స్ యూస్ చేసి వీటిని బిల్డ్ చేయాలని కూడా తెలియట్లేదు. సో దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. సో అది ఏంటి అని మీకు ఒక చిన్న స్మాల్గా ఒక బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్, కీప్ ఇట్ వెరీ సింపుల్. చాలా ఓవర్ కాంప్లికేట్ చేయకండి, చాలా ఓవర్ డిజైన్ చేయకండి. ఎంత సింపుల్గా ఉంటే అంత యాస్థెటిక్గా ఉంటుంది అది, అండ్ చూడ్డానికి కూడా అంత క్లాస్గా ఉంటుంది. సో పీపుల్ కూడా దాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటారు. సో డోంట్ యూస్ టూ మెనీ కలర్స్, డోంట్ యాడ్ టూ మెనీ ఎలిమెంట్స్, లీవ్ సమ్ ఎంప్టీ స్పేసెస్. వెరీ సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండాలి చూడ్డానికి. బట్ ఆ కస్టమర్ ఏం చెప్పాలి అనుకుంటున్నాడో అది ఆ డిజైన్లో క్లీన్ అండ్ సింపుల్గా అండ్ క్లియర్గా ఉండాలి. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇన్ ఆర్ డిజైన్స్. నెక్స్ట్, యూస్ యువర్ కలర్స్ వైజ్లీ. అన్ని కలర్స్కి ట్రై చేయకండి. నేనైతే ఇనీషియల్గా వైట్ అండ్ బ్లాక్ మాత్రమే లాంచ్ చేస్తా. నాకు అన్ని కలర్స్లో ఎక్స్పెరిమెంట్ చేసే అంత మెంటాలిటీ ఇంకా రాలేదు. బట్ ఇన్ కేస్ మీరు చెయ్యాలి అనుకుంటే, మీరు టీ షర్ట్స్ అలాంటివి ట్రై చేస్తుంటే, దెన్ ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. బ్లూ స్టాండ్స్ ఫర్ కామ్, పీస్ఫుల్, ట్రస్ట్. రెడ్ ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్, ఎగ్జైట్మెంట్. అది ఎగ్జైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ కాదు, ఎగ్జైట్మెంట్, లవ్. దెన్ yellow స్టాండ్స్ ఫర్ హ్యాపీ, cheerful, fun. గ్రీన్ న్యాచురల్, ఫ్రెష్, హెల్తీ. పర్పుల్ క్రియేటివ్, మ్యాజిక్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇప్పుడు కలర్స్ మాత్రమే కాదు, ఫాంట్, టెక్స్ట్ ఏదైతే మీరు యూజ్ చేస్తున్నారో దాట్ స్పీక్స్ అ లాట్ అబౌట్ యువర్ డిజైన్. సో ప్రాపర్ ఫాంట్స్ను, క్లియర్ ఫాంట్స్ను పిక్ చేసుకోండి. నెక్స్ట్, మేక్ ఇట్ బ్యాలెన్స్డ్, రైట్? యువర్ డిజైన్ షుడ్ బి ఫీల్ రైట్. ఆ స్పాట్ ఉంటుంది, ఒక చిన్న స్పాట్ ఉంటుంది, ఆ స్పాట్లో మీరు దాన్ని ల్యాండ్ చేయాలి. ఎలా బ్రో ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు, నేను ఇప్పటి వరకు ఒక చిన్న డిజైన్ కూడా క్రియేట్ చేసింది లేదు బ్రో, నాకు అసలు డిజైనింగే రాదు బ్రో, నేను ఎలా చేయాలి అంటే, నా యొక్క బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, బయటకు వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టీ షర్ట్స్ అండ్ డిజైన్స్ ను చూడండి. మీకు ఏది నచ్చుతుంది, బయట బ్రాండ్స్ ఎలాంటి ప్రోడక్ట్స్ ను క్రియేట్ చేస్తున్నారని చూడండి. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మీ ఓన్ డిజైన్స్ ను క్రియేట్ చేయండి. వెరీ సింపుల్. మీరు జస్ట్ ఒక వైట్ డిజైన్ ఒక బోర్డ్ పెట్టుకొని నాకు డిజైనింగ్ రావాలి అంటే అది రాదు. బయట ఎలా వర్క్ అవుతున్నాయో ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేయండి, పక్కా మీకు వర్క్ అవుతుంది. మీకు ఒక ఇన్స్పిరేషన్స్, ఒక ఐడియాస్ అనేది వస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. మీ ఆడియన్స్ను క్లీన్గా అండర్స్టాండ్ చేసుకొని మీరు డిజైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఎలా డిజైన్ చేయాలి, ఏ ప్లాట్ఫామ్ యూజ్ చేసి డిజైన్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో దానికి ముందు ఇప్పటి వరకు వీడియో చూసిన దాంట్లో ఒక చిన్న క్విజ్, ఈ సెషన్ నుంచి ఒక చిన్న క్విజ్. హౌ మెనీ కలర్స్ షుడ్ యూ యూస్ ఇన్ ఏ సింపుల్ డిజైన్? ఒక సింపుల్ డిజైన్ క్రియేట్ చేయడానికి మీరు ఎన్ని కలర్స్ యూజ్ చేయాలి? యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. మొత్తం రంగోలీ చేసేయండి. లేదు 3 to 4 కలర్స్, ఒక 3 to 4 కలర్స్ టీ షర్ట్ యూస్ చేసి నేను బిల్డ్ చేస్తాను అంటే యు ఆర్ వెరీ క్లోజ్ టు చప్రీ డిజైన్, లేదా యు ఆర్ వెరీ క్లోజ్ టు creative game changing design. You never know that, okay? But you are in that range, 3 to 4 colors ante. Only one color ante it's very close to professional and aesthetic design. It's up to you. Meeru ఏ ప్రాపర్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ ను టార్గెట్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఆడియన్స్ బేస్ చేసి మీ డిజైన్స్ ను మీరు క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, విచ్ కలర్ రిప్రజెంట్స్ హ్యాపీనెస్ అండ్ ఎనర్జీ? Blue, yellow, black. I think blue. So let's go with blue. What is white space? A blank areas in your design. Printing on your white paper using only white color. So blank spaces in your design is called white spaces. So దీన్ని చాలా వైట్ స్పేసెస్ వదలకుండా, అదే దానికని చాలా తక్కువ వైట్ స్పేసెస్ కూడా వదలకుండా ఒక బ్యాలెన్స్డ్ వైట్ స్పేసెస్తో క్లీన్ డిజైన్స్ను బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఇంట్రడక్షన్ టు డిజైన్ టూల్స్. ఇప్పుడు డిజైన్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పాం కదా, అసలు దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. సో నేను 2 సజెషన్స్ ఇస్తాను మీకు.
నెంబర్ 1 గూగుల్ నానో బనానా. దీనికి మీరు ఒక మంచి ప్రాంప్ట్ రెడీ చేసుకోండి. మీరు గూగుల్ యూస్ చేసే రెడీ చేసుకుంటారా, లేదా మీ ఓన్ ఎనీ ప్రాంప్ట్ జనరేటింగ్ వెబ్సైట్స్ యూస్ చేసి ప్రాంప్ట్ డిజైన్ చేసుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. ఆ ప్రాంప్ట్ డిజైన్ చేసుకొని మీరు ఏదైతే డిజైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికంటూ ప్రాంప్ట్ డిజైన్ చేసుకుని వెళ్ళి గూగుల్ నానో బనానా అని మీరు సెర్చ్ చేశారంటే, నానో బనానా ఏ అని మీరు సెర్చ్ చేశారంటే మీకు అది వస్తుంది. ఇందులో డైరెక్ట్గా మీ ప్రాంప్ట్స్ను పేస్ట్ చేసి మీరు మీ ఓన్ ఇక్కడ నానో క్రియేట్ ఇమేజెస్ క్లిక్ చేసుకొని మీ ప్రాంప్ట్ను మీరు పోస్ట్ చేశారు అంటే అదే ఆటోమేటిక్గా మీకు ఇమేజెస్ అనేది క్రియేట్ చేస్తుంది. కాపీ చేసి డైరెక్ట్గా మనం క్వికింగ్లో దాన్ని పోస్ట్ చేయవచ్చు. దిస్ ఈజ్ వన్ అప్రోచ్. మీరు గూగుల్ నానో బనానానే యూజ్ చేయాలని ఏమీ లేదు. బయట చాలా ఇమేజ్ జనరేటింగ్ టూల్స్ ఉన్నాయి. మీకు ఏది బెస్ట్ అంటే క్లీన్ డిజైన్స్ను బిల్డ్ చేసేస్తుందో ఆ డిజైన్స్ను మీరు క్రియేట్ చేసుకోవచ్చు లేదా కన్సిడర్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ అండ్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే క్యాన్వా ఆబ్వియస్గా డీసెంట్ టూల్, మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. దాన్ని పిక్ చేసుకొని మీరు డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? ఇట్స్ అప్ టు యూ. సో ప్రియా లవ్ డ్రాయింగ్ ఆన్ ది పేపర్ బట్ షీ వాంటెడ్ టు క్రియేట్ డిజైన్స్ ఆన్ ది కంప్యూటర్. సో ఐ షోడ్ హర్ క్యాన్వా అండ్ షీ క్రియేటెడ్ హర్ ఫస్ట్ డిజైన్ ఇన్ ది ఫస్ట్ 10 minutes. ఇక్కడ నేను ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఈ కంటెంట్లో చెప్పిన ప్రియా కానీ లేదా పైన చెప్పిన అనన్య కానీ లేదా రవి కానీ వీళ్ళెవ్వరికీ నాకు ఎటువంటి కనెక్షన్ లేదు. జస్ట్ నేమ్స్ యూస్ చేస్తున్నాను అంతే. బ్రో ప్రియా ఎవరు బ్రో, వాళ్ళ డిజైన్స్ చూపించండి బ్రో అని అడగండి, ఎందుకంటే నాకు తెలీదు. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే నేను మీకు ఇక్కడ యూస్ చేస్తున్నా. ఓకే, సో ప్రియాకు కంప్యూటర్లో డిజైన్స్ చేయాలి అనిపించింది. సో ఈ ఇమాజినరీ ప్రియాకి నేను క్యాన్వా అనేది చూపించాను అంతే. ఓకే, జస్ట్ మీకు కనెక్ట్ చేయడానికి కోసం నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను అంతే. ఓకే, సో ఇప్పుడు క్యాన్వాకి వెళ్దాం. క్యాన్వాలో ఇది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి, ఎలా చెయ్యాలి అనే దాని గురించి నేను మీకు సజెషన్స్ చూపిస్తాను. సో ఇప్పుడు ఇది నేను యూస్ చేసే క్యాన్వా. నేను మీకు కింద లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చింటా. మీరు దాన్ని యూస్ చేసి ఇన్ కేస్ మీరు ప్రీమియం పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు దాని మీద డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇన్ కేస్ మీరు రెగ్యులర్గా డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఇట్స్ బెటర్ టు కన్సిడర్ క్యాన్వా, ఎందుకంటే వర్త్ ఉంది బ్రో. సో అందువల్ల క్యాన్వా సజెస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరు ఇందులో దేన్నైనా పోస్టర్స్ కానీ దేన్నైనా క్రియేట్ చేయాలి అనుకుంటే మొత్తం నేను ఇందులోనే యూస్ చేస్తున్నా. సో మీరు ఇన్ కేస్ ఏదైనా ఒక డిజైన్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఒక్క పోస్టర్ మీద క్లిక్ చేసి మొత్తం రెఫరెన్స్ మీకు ఏది కావాలనో తీసుకొని మీరు ఒక రెఫరెన్స్ కింద తీసుకొని క్రియేట్ డిజైన్ అనే పోస్టర్ మీద క్లిక్ చేసి డిజైన్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేయవచ్చు. మీరు ఆల్రెడీ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు, మీరు ఆల్రెడీ డిజైన్స్ బయట జనరేట్ చేసింటారు కూడా, బట్ అది ఒక సైజ్లో ఉండాలి అనుకుంటే అది మీరు ఇక్కడ క్యాన్వా యూస్ చేసి క్రియేట్ చేయవచ్చు. ఆల్రెడీ పోస్టర్ వచ్చి మీరు A3లోనో A2లోనో A1లోనో క్రియేట్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచే మీరు ప్రింట్ అండ్ డిమాండ్ కూడా చేయొచ్చు, బట్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను క్యాన్వా సజెస్ట్ చేయడం లేదు బ్రో, నాకు ఇది ఈ సైజ్ వర్కౌట్ అవ్వట్లేదు, నేను డిఫరెంట్ సైజ్ యూస్ చేస్తాను అనుకుంటే మీరు ఇక్కడ మీ ఓన్ స్టైల్స్ను మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ కస్టమ్ సైజ్లో మీ ఓన్ కస్టమ్ సైజ్ను మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకొని ఆ సైజ్ బేస్ చేసి మీరు ఇక్కడ డిజైన్స్ను అరేంజ్ చేసుకొని మీ ఓన్ ఆ అవుట్పుట్ను PNGలో హై క్వాలిటీలో మీరు అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా దాన్ని అప్లోడ్ చేసి రెడీ చేసిన దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పోస్టర్ అని ప్లాన్ చేసాం కదా, సో అలాంటి పోస్టర్స్ను మీరు క్రియేట్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చేసే ముందు ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ పోస్టర్ను డిజైన్ చేద్దాం అనుకున్నా. సో ఇందులో ఇటువంటి ఒక చిన్న పోస్టర్ను నేను క్రియేట్ చేద్దాం అనుకున్నా. ఇది ప్రీమియం ఇమేజ్, దీన్ని ఇలా ఎలా ఉంటుంది అనే ఏంటి అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. సో ఒక పోస్టర్ కింద చూసామంటే ఇది ఇలా వస్తుంది, చాలా సింపుల్గా క్లీన్గా ఉంది కదా. దీనికి నేను ఒక లేఅవుట్ పోస్ట్ చేశానంటే ఇంకా బెటర్ ఉంటుంది. జస్ట్ ప్రీమియం డిజైన్స్ను మనం క్యాన్వాలో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోలేము. సో అందుకని మనం ఏదైనా ఒక చిన్న టెక్స్ట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఇది బోల్డ్గా కాకుండా ఇది హైలైట్ కావాలి. సో ఆ బోల్డ్నెస్ని మనం తీసేసి మీకు ఏది సూట్ అవుతుందో దాన్ని మీరు ఇక్కడ ఫాంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఈ ఇమేజ్కి ఫాంట్ సింక్ అవుతా ఉందా లేదా అని మీరు అన్ని యాంగిల్స్లో చూసి దాన్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ వై ఫాంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. సో ఇలా చేసిన దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి PNG ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆ డిజైన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేశారు, ఆ డిజైన్ను క్రియేట్ చేశారు క్యాన్వా యూస్ చేసి.
అది ఫ్రీ టు యూస్. ఇదన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక డిజైన్ను మీరు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ డిజైన్ నుంచి ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి. అది ఎలా అని నేను మీకు నెక్స్ట్ స్టెప్లో చూపిస్తాను. దానికి ముందు ఈ క్విజ్ను ఫినిష్ చేద్దాం. విచ్ టూల్ ఈజ్ ఈజియెస్ట్ ఫర్ బిగినర్స్? ఫోటోషాప్, క్యాన్వా, పెయింట్? ఆబ్వియస్లీ క్యాన్వా బెటర్ దెన్ క్యాన్వా. ఇన్ కేస్ మీరు ఒక చిన్న కాంప్లెక్స్ డిజైన్స్ను బిల్డ్ చేస్తున్నారంటే మీరు ఏఐ యూజ్ చేసుకోవచ్చు. విచ్ ఫైల్ టైప్ ఇస్ బెస్ట్ ఫర్ టీ-షర్ట్ డిజైన్స్? పిఎన్జీ. దట్ ఈస్ ది ఆన్సర్. డైరెక్ట్గా ఆన్సర్ చెప్తున్నా. వర్డ్ డాక్యుమెంట్, పిఎన్జీ, MP3. పిఎన్జీ ఇస్ ది బెస్ట్ వన్. ఎందుకంటే అక్కడ పిక్సెల్ బ్రేక్ అవ్వదు అండ్ క్వాలిటీ కూడా కాంప్రమైజ్ అవ్వదు. వాట్ షుడ్ యూ నేమ్ యువర్ డిజైన్ ఫోల్డర్? ఇట్స్ అప్ టు యూ. మీరు ఏదైనా డిజైన్ చేసుకోండి, బట్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేలా డిజైన్ ఫోల్డర్స్కి నేమింగ్ ఇచ్చుకోండి. ఇట్స్ అ ప్రొఫెషనల్ వే ఆఫ్ డిజైనింగ్ థింగ్స్. ర్యాండమ్ ఫైల్స్, మై పిఓడి డిజైన్, హోంవర్క్, ఎనీథింగ్ మీకు ఏది కావాలనో అది మీరు మీ నేమింగ్ కల్చర్ బేస్ చేసి మీరు నేమ్ చేసుకోండి. ఇప్పుడు మనం డిజైన్ చేసాం, కరెక్టా? మన ఓన్ డిజైన్ అనేది బిల్డ్ చేసాము. ఇలా ఉంది అనుకుందాం. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్రోడక్ట్ కింద లాంచ్ చేసి సెల్ చేయాలి. అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు వన్స్ డిజైన్ ఫినిష్ అయిన తర్వాత మనం మళ్ళా మన ఓన్ క్వికింగ్ దీనికి వెళ్ళి ఇక్కడ డిజైన్ను యాడ్ చేయాలి. అది ఎలా చేయాలంటే, ఇక్కడ డిజైన్స్ ఉంటుంది, అందులో యాడ్ డిజైన్స్కి వెళ్ళి మనం అక్కడ బిల్డ్ చేసిన డిజైన్స్ను డ్రాప్ చేయాలి. ఇక్కడ ఇలా డిజైన్స్ను డ్రాప్ చేసిన వెంటనే మనకు డిజైన్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా మీరు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఇక్కడ 1 by 1 అయినా యాడ్ చేయవచ్చు, లేదా బల్క్గా డిజైన్ నేమ్స్ ఇచ్చేసి బల్క్గా కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను యాడ్ చేసిన డిజైన్స్ మై డిజైన్స్లో ఉంటుంది, 1 by 1గా ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్స్ యూస్ చేసి నేను ప్రోడక్ట్ను క్రియేట్ చేయాలంటే ఇక్కడ వచ్చి మన ప్రోడక్ట్స్ కింద వచ్చి యాడ్ ప్రోడక్ట్స్ కింద నేను మన డిజైన్స్ని యూస్ చేసి ప్రోడక్ట్స్ను బిల్డ్ చేయవచ్చు. ఇప్పుడు చూశారు కదా, మనకు మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంది. మీ ప్రోడక్ట్స్ బేస్ చేసి మీరు డిజైన్స్ను బిల్డ్ చేయాలి. అప్పుడే అక్కడ రెండింటిని మ్యాచ్ చేయడానికి అవుతుంది. సో నేను హోమ్ అండ్ లివింగ్ దీంట్లో ఒక ఫ్రేమ్, నాకు ఇప్పుడు బ్యాక్లో చూసారంటే కూడా నాకు ఫ్రేమ్స్ కొంచెం ప్రీమియంగా అనిపించింది. ఫ్రేమ్స్ అంటే నాకు చాలా బాగుంది అని మీరు అనుకుంటే మీరు ఆ ఫ్రేమ్స్ పిక్ చేసి సెల్ చేద్దామని నేను ఆ డిజైన్స్ను పిక్ చేసుకున్నా. సో ఇప్పుడు నాకు ఫ్రేమింగ్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంది. విత్ బ్యాక్ ఎండ్ వచ్చేది, లేదా మెటల్ పోస్టర్. ఇన్ కేస్ మీరు అనిమే రిలేటెడ్ పోస్టర్స్ నేను సెల్ చేయాలనుకుంటే మీరు మెటల్ పోస్టర్స్ను సెల్ చేయవచ్చు. బ్యాక్ ఎండ్లో మ్యాగ్నెటిక్ వస్తుందా లేదా అని ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్ కేస్ మ్యాగ్నెటిక్ వచ్చిందంటే మస్తు ఉంటుంది. అనిమే ఫ్యాన్స్కి ఆ మెటల్ పోస్టర్స్ చాలా బాగా సింక్ అవుతుంది, ఎందుకంటే అది షైనీగా సూపర్బ్గా కనబడుతుంది. నేను ఒక ప్రీమియం ఎలిగెంట్ కమర్షియల్ స్పేసెస్ను టార్గెట్ చేసి సెల్ చేయాలి అనుకుంటే దెన్ నేను ఫ్రేమ్డ్ పోస్టర్స్కి వెళ్తాను. సో ఫ్రేమ్డ్ పోస్టర్స్ మీద నేను క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నా ఫ్రేమ్డ్ పోస్టర్స్లో డిఫరెంట్ సైజ్ అండ్ అది ఎలా కనబడుతుంది, ఎలా వర్క్ అవుతుంది అనే డీటెయిల్ మనకి ఇక్కడ కనబడుతుంది. దాని సైజ్ ఏంటి, ఎలా ఉంటుంది అనే డీటెయిల్గా మనకి ఇమేజ్లో కనబడుతుంది. సో నేను అప్పుడు ఏం చేస్తాను, మన డిజైన్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం కదా, ఆ డిజైన్ మనం ఇచ్చామంటే మనకి ఇక్కడ వస్తుంది ఇమేజ్ ఎలా ఉంటుంది ఏమని. మీరు ఇన్ కేస్ దాన్ని రీఅరేంజ్ చేసుకోవాలి, ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు. దెన్ ప్రోడక్ట్ ఫ్రేమ్ వచ్చి నేను బ్లాక్ పిక్ చేశాను. సో మన ప్రోడక్ట్ ఇలా ఉంది, చూడ్డానికి చాలా డీసెంట్గా, క్లీన్గా, సింపుల్గా చాలా బాగుంది కదా. సో ఇది మన ప్రోడక్ట్. ఇప్పుడు నేను ఏం సైజ్ డిఫరెన్స్ ఎంత పిక్ చేసుకున్నా 8x10, దాన్ని వీళ్ళు ఎంతకు సెల్ చేస్తున్నారు, 295 రూపీస్కి సెల్ చేస్తున్నారు. నేను ఈ ఫ్రేమ్ని ఎంతకు సెల్ చేయాలి అనుకుంటున్నా, 300 రూపీస్ నాకు సెల్ చేస్తున్నారు. నేను ఒక 499 లేదా ఒక 599 రూపీస్కి దీన్ని సెల్ చేయాలి అనుకుంటున్నా. వాళ్ళు విడ్త్, హైట్, డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. ప్రోడక్ట్ డీటెయిల్స్ నేను ఇంకా యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ దీంతో పాటు నేను యాడ్ చేయవచ్చు. దీనికి నేమింగ్ ఇవ్వాలి అనుకుంటే నేమింగ్ ఇవ్వచ్చు. మీరు ఇన్ కేస్ డిఫరెంట్ ప్రోడక్ట్ ట్రై చేస్తున్నారు, ప్రతి ప్రోడక్ట్కి నేను ఒక యూనిక్ ట్యాగ్ ఇవ్వాలి అనుకుంటే ఆ ట్యాగ్ను మీరు ఇక్కడ ఇచ్చి సేవ్ ప్రోడక్ట్స్ ఇచ్చారు అంటే మీరు ఆటోమేటిక్గా మీది మై ప్రోడక్ట్స్ కింద అది సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ ఐడి అనేది జనరేట్ అవుతుంది, యూనిక్ ప్రోడక్ట్ ఐడి, అండ్ ఆ ప్రోడక్ట్ ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్ను చూడొచ్చు అన్నమాట. సో ఇలా మీరు క్రియేట్ చేసే ప్రోడక్ట్స్ ఇక్కడ మీ ప్రోడక్ట్ సెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు సెల్ చేయాలి కదా. ఇలా సెల్ చేయాలంటే ఇలా క్రియేట్ చేసిన ప్రోడక్ట్ను మీరు ఎక్కడో ఒక ప్లేస్లో కనెక్ట్ చేయాలి కదా. అలా ఎలా కనెక్ట్ చేస్తారు అనే దాని గురించి మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. దట్ ఈస్ ఈ-కామర్స్ స్టోర్ సెషన్, బిల్డ్ యువర్ ఆన్లైన్ స్టోర్ సెషన్, రైట్. ఈ ఆన్లైన్ స్టోర్ గురించి మీరు నేర్చుకునే ముందు మీకు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, అండ్ వెబ్సైట్ ప్లాట్ఫామ్స్ అంటే ఏంటి అని తెలియాలి. సో దాని గురించి సింపుల్గా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది జస్ట్ ఈ-కామర్స్ స్టోర్కే కాదు, మీరు ఎటువంటి వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనుకున్నా
మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, అండర్స్టాండింగ్ వెబ్సైట్ బేసిక్స్, రైట్? సో వాట్ ఈస్ ఎ వెబ్సైట్? Website is like your own shop on the internet. Instead of physical store where people walk in, they visit your website and buy your product from the online store. E-commerce website కి e-commerce మార్కెట్ ప్లేస్ కి డిఫరెన్స్ ఉంది. ఈ-కామర్స్ వెబ్సైట్ అంటే మీ ఓన్ బ్రాండ్ స్టోర్. ఈ వెబ్సైట్లో మీ ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ మాత్రమే ఉంటాయి. అదే ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ మీ ఓన్ ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, అన్ని డిఫరెంట్ సెల్లర్స్ యొక్క ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. సో మీరందరూ ఆ మార్కెట్లో సెల్ చేస్తున్నారు, మీ ఓన్ షాప్లో సెల్ చేయట్లే. మీ షాపు ఆ మార్కెట్లో ఉంది. అదే మీకంటూ ఒక షాప్ను మీరు మార్కెట్లో కాకుండా బయట క్రియేట్ చేసుకొని కస్టమర్ మీ షాప్కు వచ్చేలా చేస్తే అది మీ ఓన్ బ్రాండెడ్ ఈ-కామర్స్ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ ది డిఫరెన్స్. ఇప్పుడు ఇది అవసరమా బ్రో, కంపల్సరీ కావాలనా అని అడిగితే ఎస్, 90% కావాలి. బట్ 10% ఇది లేకుండా కూడా చేయొచ్చు, బట్ మాన్యువల్ స్టెప్స్ ఉంటుంది. ఇన్ కేస్ నా వద్ద 5,000 రూపీస్ కూడా బడ్జెట్ లేదు బ్రో, నా వద్ద అసలు బడ్జెటే లేదు, నేను ఫ్రీగా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్ కన్నీ ఒక పేజ్ క్రియేట్ చేసి ఆ పేజ్లో మీ డిజైన్స్ను ఆర్డర్ చేసుకొని దాని గురించి కంటెంట్ పోస్ట్ చేస్తూ ఆ కంటెంట్కు రెస్పాన్స్ ఎలా ఉంది అని మీరు టెస్ట్ చేసి చూడవచ్చు. అంటే లెట్సే నేను ఈ ఫ్రేమ్ను నాకంటూ నా ఓన్ అడ్రస్కు ఆర్డర్ చేసుకొని ఆ ఫ్రేమ్లో నేను ఒక 3 or 4 వీడియోస్ను షూట్ చేసి ఆ వీడియోస్ను పోస్ట్ చేసి ఆ వీడియోస్ను బూస్ట్ చేసి కస్టమర్ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళకి నచ్చిందా లేదా, వాళ్ళు దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటున్నారా లేదా అని నేను టెస్ట్ చేయవచ్చు. ఫ్రేమ్స్తో కంపేర్ చేస్తే డ్రెస్సెస్కి బెటర్ రెస్పాన్స్ ఉంటుంది. టీషర్ట్స్కి కానీ లేదా ఫీమేల్ డ్రెస్సెస్ కానీ ఇలాంటి ప్రోడక్ట్స్కి ఇన్స్టాగ్రామ్లో మనం వెంటనే టెస్ట్ చేసి చూడవచ్చు. ఇన్ కేస్ మీకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ ఆర్డర్స్ వస్తున్నాయి, వాళ్ళు మీకు మెసేజ్ చేస్తారు, ఏ హాయ్ ఐ లైక్ దిస్ ప్రోడక్ట్, నాకు కావాలని. మీరు ఆ ప్రోడక్ట్ను అక్కడే వాళ్ళ వద్ద పేమెంట్స్, అడ్రస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మీ ప్రింట్ ఆన్ డిమాండ్ స్టోర్కి వచ్చి మీరు ఇక్కడ న్యూ ఆర్డర్ ప్లేస్ చేసి ఈ ప్రింట్ ఆన్ డిమాండ్ వాళ్ళకు అమౌంట్ అనేది పే చేసి మీరు డైరెక్ట్గా ప్రోడక్ట్స్ను కస్టమర్కి వెళ్ళేలాగా చేయవచ్చు. బట్ నేను చెప్పిన విధంగా ఇది చాలా మాన్యువల్ ప్రాసెస్. మీకు టైం ఉంది, ఎనర్జీ ఉంది అంటే గో హెడ్, డూ ఇట్. మీరు వెబ్సైట్ క్రియేట్ చేసే దాని మీద, డొమైన్ అండ్ హోస్టింగ్ మీద కూడా కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేస్తారు. లేదు బ్రో, నాకు అమౌంట్ ఒక 1,000-2,000 రూపీస్ వెళ్ళినా కూడా పర్వాలేదు, నేను ఆటోమేట్ చేయాలి అనుకుంటున్నా, ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి మెసేజెస్ చూసుకొని వాళ్ళకు రెస్పాన్స్ ఇచ్చుకొని మళ్ళీ కస్టమర్కి ఆ మూమెంట్, ఆ కస్టమర్కి ఆ ఇంటెన్షన్ ఉంటుంది, పర్చేస్ చేయాలనే ఇంటెన్షన్. ఆ మూమెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఆ సేమ్ ఇంటెన్షన్ ఉండదు. సో వాళ్ళతో ఫాలో అప్స్ చేసుకొని నాకు ఈ ప్రాసెస్ వద్దు, నేను మొత్తం ఆటోమేట్ చేయాలి అనుకుంటే దెన్ గో ఫర్ ది వెబ్సైట్. సో ఇప్పుడు అక్కడే మనకి వెబ్సైట్ అనేది వస్తుంది. ఇప్పుడు వెబ్సైట్కి 3 థింగ్స్ అనేది ఉంటుంది, 3 పిల్లర్స్ అనేది ఉంటుంది. అదే డొమైన్ నేమ్, హోస్టింగ్ అండ్ వెబ్సైట్ ప్లాట్ఫామ్. సో మీరు ఒక హౌస్ను కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే ఆ హౌస్కి మీకు ల్యాండ్ కావాలి. ఆ ల్యాండ్లో మీకు కన్స్ట్రక్ట్ చేయించడానికి ఒక ఇంజనీరింగ్ టీమ్ కావాలి. ప్లస్ అలా కన్స్ట్రక్ట్ చేసిన దాన్ని ఎవరైనా ఐడెంటిఫై చేయాలి అంటే దానికి ఒక అడ్రస్ కావాలి, కరెక్టా? సో అదే అంటే ఆ ఇంటికి ఒక నేమ్ కావాలి, ఒక యూనిక్ నేమ్ కావాలి. అదే సేమ్ కాన్సెప్టే ఇక్కడ మీ ఓన్ వెబ్సైట్కి కూడా వర్క్ అవుతుంది. ప్రతి వెబ్సైట్కి హోస్టింగ్ ఉంటుంది. ఆ హోస్టింగ్ మీద మీ వెబ్సైట్ను కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాల్సి ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్ అంతా అయిన తర్వాత ఇంటర్నెట్లో మీరు బిల్డ్ చేసిన వెబ్సైట్ను ఎవరైనా ఐడెంటిఫై చేయాలి అంటే దానికి ఒక డొమైన్ కావాల్సి ఉంటుంది. అదే ఇది. సో ఇప్పుడు డొమైన్ అంటే ఏంటి అని సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. డొమైన్ నేమ్ ఈస్ యువర్ వెబ్సైట్ అడ్రస్ ఇన్ ది ఇంటర్నెట్. ఫర్ ఎగ్జాంపుల్ google.com ఒక డొమైన్ నేమ్, amazon.in ఒక డొమైన్ నేమ్. మీ స్టోర్ ఇప్పుడు మీరు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో దానికంటూ మీరు తీసుకునే నేమ్, మీ ఓన్ స్టోర్ నేమే ఒక డొమైన్ నేమ్ ఇది, రైట్? థింక్ ఆఫ్ ఇట్ ఇస్ లైక్ యువర్ హోమ్ అడ్రస్. దట్స్ వాట్ డొమైన్ నేమ్ అంటే. ఈ డొమైన్ నేమ్ చాలా ఇంపార్టెంట్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో కానీ లేదా యూనిక్ బ్రాండ్ నేమ్ను బిల్డ్ చేయడానికి డొమైన్ నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో పాపులర్ డొమైన్ ఎక్స్టెన్షన్స్ అంటే .com, .in, .store, .shop. ఈ-కామర్స్కి ఇవి 2 పాపులర్. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ వాళ్ళ యొక్క స్టోర్ను .storeలోనే లాంచ్ చేశాడు. సో ఇలా డిఫరెంట్ స్టోర్స్ అనేది మీకు ఉంటుంది, కాన్సెప్ట్స్ అనేది మీకు ఉంటుంది. దాన్ని బేస్ చేసి మీరు ఏది కావాలనో అది పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఇది అవైలబుల్ ఉందా లేదా అని మీరు చూడాలి. మీ బిజినెస్కి అది అవైలబుల్ ఉంటే మాత్రమే మీరు పర్చేస్ చేయగలరు.
లేదు అంటే మీరు పర్చేస్ చేయలేరు. సో ఫస్ట్ డొమైన్ నేమ్ను చూసి ఆ తర్వాత మీ బిజినెస్ పేజ్, బిజినెస్ బ్రాండ్ నేమ్ను కూడా డిసైడ్ చేసుకోండి. నెక్స్ట్, ఇప్పుడు ఒక బిజినెస్ నేమ్, ఒక డొమైన్ నేమ్ మీరు పర్చేస్ చేస్తున్నారంటే అది ఎలా ఉండాలి? షార్ట్గా ఉండాలి, ఈజీ టు స్పెల్ చేసే విధంగా ఉండాలి, అండ్ ఒక్కసారి ఆ ప్రోడక్ట్ నేమ్ విన్నారు అంటే బ్రాండ్ నేమ్ విన్నారు అంటే అది గుర్తుండిపోయేలా ఉండాలి. సో అటువంటి బ్రాండ్ నేమ్స్ను పిక్ చేసుకోండి. ఇన్ కేస్ అది 2 లెటర్ల బ్రాండ్ నేమ్ అంటే ఫస్ట్ లెటర్ ఆఫ్ ది వర్డ్ అండ్ సెకండ్ లెటర్ ఆఫ్ ది వర్డ్ 2 సేమ్ లెటర్స్లోనే స్టార్ట్ అయ్యేలా చూసుకోండి. ఇది ఒకలాగా క్యాచీగా ఉంటుంది అండ్ పీపుల్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. అండ్ అందులో ఎటువంటి నంబర్స్ అండ్ హైఫన్స్ ఉండకుండా చూసుకోండి. అండ్ మ్యాచ్ యువర్ బ్రాండ్, మీరు ఏదైతే బ్రాండ్గా బిల్డ్ చేయాలనుకుంటున్నారో అది మీకు ఉండేలా చూసుకోండి, ఆ నేమ్లో అది ఉండేలా చూసుకోండి. అండ్ ఈ డొమైన్ నేమ్స్ని ఎక్కడ పర్చేస్ చేయొచ్చు? గోడాడీలో, హోస్టింగర్లో, బిగ్ రాక్లో, నేమ్ చిప్లో ఇలా చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు హోస్టింగర్ లేదా షాపిఫై డిసైడ్ చేస్తున్నారంటే మీకు ఫ్రీ డొమైన్ అనేది వచ్చేస్తుంది. అలా ఫ్రీ డొమైన్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. సో ఇప్పుడు మీకు డొమైన్ నేమ్ అంటే ఏంటి అని అర్థమైంది. నెక్స్ట్, వెబ్ హోస్టింగ్. హోస్టింగ్ అంటే ఏంటి? హోస్టింగ్ ఇస్ లైక్ రెంటింగ్ ఏ స్పేస్ ఆన్ ది ఇంటర్నెట్ వేర్ యువర్ వెబ్సైట్ లైవ్. అంటే ఆ ప్లేస్ మీరు ఎక్కడ మీ వెబ్సైట్ను బిల్డ్ చేయాలి అనుకుంటారు కదా, అదే హోస్టింగ్. ఇప్పుడు డొమైన్ ఇస్ యువర్ హోమ్ అడ్రస్, హోస్టింగ్ ఇస్ ఎ ల్యాండ్ వేర్ యువర్ హౌస్ ఇస్ బిల్ట్, అండ్ వెబ్సైట్ ఈస్ యువర్ యాక్చువల్ హౌస్. మీకు ఆల్రెడీ నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ హోస్టింగ్ ఏం చేస్తుంది అంటే మీ వెబ్సైట్ ఫైల్స్ని అది స్టోర్ చేసుకుంటుంది, ఇమేజెస్ అండ్ డిజైన్స్ను స్టోర్ చేసుకుంటుంది. మీ వెబ్సైట్ ఫాస్ట్గా లోడ్ అవ్వడానికి ఈ హోస్టింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీ వెబ్సైట్ సేఫ్గా ఉండాలి అంటే ఈ హోస్టింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ వెబ్సైట్ సేఫ్టీ లేకపోతే కస్టమర్స్ మిమ్మల్ని ట్రస్ట్ చేయరు. బ్యాక్లో హ్యాక్ అవ్వడానికి కానీ ఇలాంటి అన్నెసెసరీ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటుంది. సో డేటా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, మీ వెబ్సైట్ లోడ్ అవ్వడం అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, అండ్ మీ వెబ్సైట్ సెక్యూర్గా ఉండాలి అనే చాలా పాయింట్ ఆఫ్ వ్యూ వరకు అన్నీ మీకు ఇక్కడే అవైలబుల్ ఉంటుంది. సో హోస్టింగ్ను చాలా కేర్ఫుల్గా పిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ బయట హోస్టింగ్స్ చాలా టైప్స్ ఉన్నాయి. షేర్డ్ హోస్టింగ్, క్లౌడ్ హోస్టింగ్, VPS హోస్టింగ్ అని చాలా ఉన్నాయి. మీరంతా షేర్ హోస్టింగ్లోనే స్టార్ట్ చేయవచ్చు. వీ డోంట్ నీడ్ అడ్వాన్స్ థింగ్. ఇన్ కేస్ మీరు షేర్ హోస్టింగ్ వెళ్తున్నారంటే నా సజెషన్ హోస్టింగర్ పిక్ చేసుకోండి. ఇట్స్ రియల్లీ గుడ్. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. అలా లేదు అంటే బ్లూ హోస్ట్ కూడా మీరు పిక్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ హోస్టింగర్. అండ్ మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది, ఎందుకంటే నేను రెఫరల్ ఏమో లింక్ తీసుకున్నా. ఆ లింక్ నేను ఇచ్చింటా. ఇన్ కేస్ మీకు కావాలి అంటే మీరు పిక్ చేసుకోండి, సో దట్ మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఆ హోస్టింగర్ కావాలా వద్దా అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్ డిసైడ్ చేస్తుంది. మీరు వర్డ్ ప్రెస్ యూజ్ చేసి వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నారా లేదా షాపిఫై యూజ్ చేసి వెబ్సైట్ బిల్డ్ చేస్తున్నారా అనే డిఫరెన్స్ మీద మీరు హోస్టింగ్ పిక్ చేసుకోవాలా, హోస్టింగర్ను పిక్ చేసుకోవాలన్నా వద్దా అనే ఒక డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ ఈస్ పార్ట్ డి, వెబ్సైట్ ప్లాట్ఫామ్. హౌ టు బిల్డ్ యువర్ స్టోర్, మీరు ఎలా బిల్డ్ చేస్తున్నారు అనేది మ్యాటర్. సో ఇప్పుడు వాట్ ఈస్ అ వెబ్సైట్ ప్లాట్ఫామ్ వేర్ యూ బిల్డ్ యువర్ ఈ-కామర్స్ స్టోర్, కరెక్ట్ కదా? సో జస్ట్ లైక్ మనం ఎలా డిజైన్కి క్యాన్వా యూజ్ చేసామో అలా మీ ఓన్ వెబ్సైట్ను బిల్డ్ చేయడానికి మీకు 2 ఆప్షన్స్ ఉంది. దట్ ఈస్ షాపిఫై, అనదర్ వన్ ఈస్ వర్డ్ ప్రెస్, రైట్? వర్డ్ ప్రెస్లో ఈ-కామర్స్ అంటే వర్డ్ ప్రెస్లో వూకామర్స్. సో అది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆబ్వియస్గా షాపిఫై ఈజ్ గుడ్, ఎందుకంటే ఇది ఈ-కామర్స్ వెబ్సైట్స్ను బిల్డ్ చేయడానికని మాత్రమే బిల్డ్ చేసిన ఒక టూల్. బట్ షాపిఫైలో ప్రాబ్లం ఏంటి అంటే షాపిఫై బేసిక్ ప్లాన్ ఇప్పుడు మోస్ట్లీ ఫస్ట్ 3 months ఫ్రీ అనే ప్లాన్ వెళ్తూ ఉంది. సమ్టైమ్స్ ఆ ప్లాన్ ఎండ్ అయిపోతుంది, ఓన్లీ 14 days ఇస్తాడు లేదా 1 month ఇస్తాడు. అది అయిన తర్వాత ఎవ్రీ మంత్ మీరు 2000 rupees మీ ఓన్ ప్లాట్ఫామ్ను రన్ చేయడానికి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎవ్రీ మంత్ నా వల్ల 2000 పే చేయడానికి అవ్వదు బ్రో అని మీరు అనుకుంటే వన్స్ ఏ ఇయర్ మీరు 2000 ఇచ్చి హోస్టింగర్లో ఆ ప్లాట్ఫామ్ హోస్టింగర్ తీసేసుకొని ఆ హోస్టింగర్ ల్యాండ్ యూస్ చేసి వర్డ్ ప్రెస్ అనే ఇంజనీర్ టీమ్ యూస్ చేసి మీ ఓన్ వెబ్సైట్ను మీరు బిల్డ్ చేసుకుంటారు. సో అది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి నేను బయట చాలా వీడియోస్ చేశాను, బట్ సింపుల్గా కూడా మీకు చూపిస్తా. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేయండి మీకు ఏది కావాలి, ఏది బెస్ట్. మీరు షాపిఫై యూస్ చేసి మీ ఎంటైర్ ఈ-కామర్స్ వెబ్సైట్ను బిల్డ్ చేస్తారా, లేదా వర్డ్ ప్రెస్ యూస్ చేసి
మీ ఈ కామర్స్ స్టోర్ను బిల్డ్ చేస్తారా అనేది మీ బడ్జెట్ను బేస్ చేసి మీరు పిక్ చేసుకోవచ్చు. సో మీకు బడ్జెట్ ఉంది అంటే గో ఫర్ షాపిఫై. లేదు బ్రో ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ ఫస్ట్, ఒక 3 months లేదా ఒక 1 year చూస్తాను హోస్టింగర్లో నాకు, ఎందుకంటే 1 yearలో మీరు మంచిగానే WooCommerce యూస్ చేసి మంచి వెబ్సైట్స్ కూడా బిల్డ్ చేయవచ్చు. చూస్తాను, ఇందులో నాకు రెస్పాన్స్ బాగా వచ్చింది, నా వల్ల ఈ హోస్టింగర్ వల్ల నా ఆడియన్స్ను నా సేల్స్ను హ్యాండిల్ చేయడానికి అవ్వట్లేదు అంటే అప్పుడు నేను అప్గ్రేడ్ చేసుకుంటే, ఎందుకంటే నాకు మనీ వస్తూ ఉంటుంది అని మీరు అనుకుంటే దెన్ గో ఫర్ హోస్టింగర్ ప్లస్ వర్డ్ ప్రెస్. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ ఇచ్చింటా, హోస్టింగర్ లింకు. సో ఆ హోస్టింగర్ యూస్ చేసి ఈ ప్లాట్ఫామ్కి మీరు వచ్చారు అంటే మీకు ఈ ప్లాట్ఫామ్ ఇలా కనబడుతుంది. 129 rupees per month ప్లస్ 3 months ఫ్రీ. ఇందులో మీరు క్లెయిమ్ డీల్ చేసుకొని మీరు పాపులర్ లేదా ప్రీమియం ఆప్షన్ తీసుకొని మీకు చూస్ ప్లాన్ ఇచ్చి, ఎందుకంటే ఇందులో మీరు 3 website వరకు క్రియేట్ చేయవచ్చు. స్టోరేజ్ ఉంటుంది, మెయిల్ బాక్సెస్ ఉంటుంది, డొమైన్ ఫ్రీ వస్తుంది, ఫ్రీ డొమైన్ ఫర్ 1 year. సో ఇక్కడే మీరు డొమైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో చూస్ ప్లాన్ ఇచ్చి మీరు మీ డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి ఇక్కడ పర్చేస్ అనేది చేస్తారు. వన్స్ పర్చేస్ చేసిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు 48 1 monthకి తీసుకుంటారా, 12 monthకి తీసుకుంటారా, 24 monthకి తీసుకుంటారా, లేక 48 monthకి తీసుకుంటారా, ఇట్స్ అప్ టు యూ. 48 monthకి తీసుకుంటే మీకు తక్కువ అమౌంటే వస్తుంది. లేదు మీరు దాన్ని 1 year అలా రిడ్యూస్ చేసుకొని వచ్చారు అంటే మీకు అమౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో ఇట్స్ అప్ టు యూ. మీరు ఏది డిసైడ్ చేస్తే అది. నేను ఒక 3 years తీసుకొని సెట్ బ్రో నాకు ఇదే వర్కౌట్ అవుతుంది, నేను దీంట్లోనే ట్రై చేస్తానంటే మీరు 3 months 3 years లేదా 2 years తీసుకొని మీరు ట్రై చేయవచ్చు. ఇట్స్ అప్ టు యూ. వన్స్ అగైన్ నేను ఇదే తీసుకొని నాకు కమిషన్ ఎక్కువగా వస్తుంది అలా నేను ఏం చెప్పట్లేదు. మీ బడ్జెట్ని యూస్ చేసి, మీ ఐడియా అండ్ మీ మెంటాలిటీని యూస్ చేసి మీరు పిక్ చేసుకోవచ్చు. దానికి ముందు మీ బిజినెస్ నేమ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ డొమైన్ నేమ్ ఉందా లేదా అని ఇక్కడ సెర్చ్ చేయండి. ఆ డొమైన్ నేమ్ అవైలబుల్ ఉంటే ఆ డొమైన్ నేమ్ను మీరు వెంటనే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. నా లింక్ యూస్ చేసి మీరు పర్చేస్ చేశారు అంటే మీకు 20% ఇక్కడ డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో మీకు 20% డిస్కౌంట్ కావాలి అంటే ఆ కూపన్ కోడ్ అప్లై చేయండి, మీకు నా సైడ్ నుంచి ఒక 20% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. సో ఇప్పుడు వన్స్ మీరు ఈ హోస్టింగర్లో పర్చేస్ చేసిన తర్వాత వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది బ్యాక్ ఎండ్లో మీకు కనబడే హోస్టింగర్ ప్లాట్ఫామ్. నేను మల్టిపుల్ వెబ్సైట్స్ అనేది ఇందులో హ్యాండిల్ చేస్తున్నా, ఎందుకంటే నేను ప్రీమియం ప్యాక్ తీసుకున్నా. ఇక్కడ నేను ఐ కెన్ హ్యాండిల్ మోర్ దెన్ 3 websites కాబట్టి. సో ఇప్పుడు మీరు ఇందులో మల్టిపుల్ ఫీచర్స్ ఉంది. హోస్టింగర్దే నేను ఒక సపరేట్ వీడియోగా చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళది AI ఇంప్లిమెంటేషన్ వచ్చింది, కొత్త టూల్ వచ్చింది, చాలా బాగుంది అది. ఐ వాంట్ టు డూ అ సపరేట్ వీడియో అబౌట్ ఇట్, బట్ టైం దొరికితే డెఫినెట్లీ నేను మీకోసం చేస్తాను. సో ఇప్పుడు మీరు ఆ డొమైన్ను ఇక్కడే పర్చేస్ చేశారు కాబట్టి మీకు ఇక్కడ డొమైన్స్ అనేది ఉంటుంది. ఆ సేమ్ డొమైన్సే మీకు ఇక్కడ కనబడుతుంది కూడా. సో ఆ డొమైన్స్ వన్స్ కనెక్ట్ అయిన తర్వాత మీరు దాని మీద అడ్మిన్స్ మీద క్లిక్ చేశారు అంటే మీకు వర్డ్ ప్రెస్ అడ్మిన్ అనేది వస్తుంది. ఇలా కూడా మీరు రావచ్చు. లేదంటే మీరు ఏదైతే డొమైన్ పర్చేస్ చేశారో దాన్ని డైరెక్ట్గా ఒక న్యూ ట్యాబ్లో ఓపెన్ చేసి దాని పక్కన ఇది కాపీ పేస్ట్ చేశారు అంటే డైరెక్ట్గా మీరు మీ వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్కి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఈ వర్డ్ ప్రెస్ బ్యాక్ ఎండ్లో మీరు కొన్ని థింగ్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేంటి అంటే మీరు కొన్ని ప్లగ్గిన్స్ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మనం అన్ని యాంగిల్స్లో మన వెబ్సైట్స్ను లాంచ్ చేయవచ్చు. ఆ ప్లగిన్స్ను మీరు ఇక్కడ ప్లగిన్స్ సెక్షన్లో యాడ్ చేయవచ్చు. సో ఇక్కడ మీరు ఆస్ట్రా అనే ఒక థీమ్ ఇచ్చి మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ థీమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. యాక్టివేట్ నేను చెయ్యను, ఎందుకంటే ఇది డిఫరెంట్, ఇట్స్ నాట్ ఎన్ ఈ-కామర్స్ వెబ్సైట్, ఇది ఒక ఎడ్యుకేషనల్ వెబ్సైట్, లాస్ట్ బెంచ్ ఫార్మసిస్ట్ అనేది. సో ఆస్ట్రా థీమ్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఈ థీమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆస్ట్రా అయినా యూస్ చేయొచ్చు. ఆస్ట్రా ఇస్ అ వెరీ ఫ్లెక్సిబుల్ వన్, అందుకే నేను ఆస్ట్రా సజెస్ట్ చేస్తున్నా. బట్ ఇట్స్ అప్ టు యూ, మీరు ఏది యూస్ చేస్తారనుకుంటారో మీరు యూస్ చేయొచ్చు. నేను దీని గురించి డీటెయిల్ వీడియో కూడా బయట పోస్ట్ చేశాను, హౌ టు మేక్ ఎన్ ఈ-కామర్స్ వెబ్సైట్ యూసింగ్ వర్డ్ ప్రెస్ అని. సో మీరు ఆస్ట్రా దాంట్లో డీటెయిల్గా స్టెప్ టు స్టెప్ గైడ్ ఉంటుంది. బట్ ఇక్కడ నేను సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, అంటే ఆ థీమ్నో లేదా ప్లగిన్నో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇక్కడ సెర్చ్ చేసి చూడవచ్చు డిఫరెంట్ ప్లగిన్స్ ఏవి ఉన్నాయని. అది ఎలిమెంటర్ యూస్ చేసి మొత్తం డిజైన్ అనేది చేసింటాము. ఇందులో మీరు ఈ-కామర్స్ అని సజెస్ట్ చేశారంటే మీకు ఈ-కామర్స్ టెంప్లెట్స్ అనేవి కొన్ని వస్తాయి. ఫ్రీ టెంప్లెట్స్ అనేది మీకు ఆల్రెడీ కొన్ని వస్తాయి. సో ఆ ఫ్రీ టెంప్లెట్స్ను మీరు మీ షాప్కు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని
ఎలిమెంటర్ అనే దీంట్లోనే మనం ఎడిట్ చేస్తాం. సో మనము లెట్స్ సే ఇది డీటెయిల్స్గా ఇక్కడ చూసామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ థీమ్ తీసుకుంటున్నా, ఆర్గానిక్ స్టోర్ ఉంది కదా, ఈ థీమ్నే మీ వెబ్సైట్ అనుకోండి, ఇలా కనబడుతుంది మీ వెబ్సైట్. ఎవరైనా ఓపెన్ చేస్తే చాలా క్లీన్గా ఉంది, నీట్గా ఉంది కదా. సో ఇందులో మొత్తం 1 by 1 మీరు ఎడిట్ చేసుకొని వస్తారు. ఇందులో మీ స్టోర్ ప్లేస్లో స్టోర్ పెడతారు, మీ ఓన్ లోగో పెడతారు, మీరు ఇక్కడ అదర్ థింగ్స్ పెడతారు, మీరు ఇక్కడ మీ ఓన్ డిజైన్స్ను అప్డేట్ చేస్తారు, మీరు క్రియేట్ చేసి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మొత్తం సిమిలర్ అలాగే ఉంటుంది. మీ యూనిక్ థింగ్స్ మీరు ఇక్కడ అప్డేట్ చేస్తారు, బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ మీరు క్రియేట్ చేసిన డిజైన్స్ అప్డేట్ చేస్తారు, ప్రైజెస్ అప్డేట్ చేస్తారు. ఇవన్నీ అప్డేట్ చేసి మీరు పబ్లిష్ ఇచ్చారు అంటే మీ ఓన్ ఫ్రంట్ ఎండ్ ఆఫ్ ది స్టోర్ డన్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఎండ్లో మీరు ఇలా ఎడిట్ చేసిన తర్వాత అదర్ ప్లగ్గిన్స్ను ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే క్వికింగ్ అనే ఒక ప్లగ్గిన్ కూడా మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన స్టోర్ జనరేట్ అయింది, బట్ ఆ జనరేట్ అయిన స్టోర్ని మన POD సప్లయర్తో కనెక్ట్ చేయాలి కదా. మీరు సెర్చ్ చేశారంటే మీకు ఆల్రెడీ ప్రింట్ ఆన్ డిమాండ్ అనే ఒక ప్లగ్గిన్ వస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యారు అంటే, అక్కడ కుకింగ్లో ఏదైతే లాగిన్ ఐడి యూస్ చేశారో దాంట్లో లాగిన్ అయ్యారు అంటే మీ షాప్ అండ్ డీటెయిల్స్ అండ్ మీ ఈకామర్స్ షాప్ అండ్ మీ POD సప్లయర్ అంటే ఈ క్వికింగ్ సప్లయర్ మీకు కనెక్ట్ అయిపోతాడు అన్నమాట. సో మీకు ఆల్మోస్ట్ సెట్. మీకు లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా పెండింగ్ ఉండేది పేమెంట్స్ మాత్రమే. ఇప్పుడు మీరు 2 ప్లేసెస్లో పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకటి క్వికింగ్ పేమెంట్. ఇక్కడ ఏంటి అంటే క్వికింగ్ వర్క్స్ ఇన్ 2 ways. క్వికింగ్కి మన ఈకామర్స్ వెబ్సైట్లో గల పేమెంట్కి ఎటువంటి సంబంధం లేదు. క్వికింగ్ కోడ్ ఒక సప్లయర్ వాడేమంటున్నాడంటే, భయ్యా నువ్వు నాకు ఆల్రెడీ సమ్ అమౌంట్ ఇచ్చి పెట్టు, లెట్సే ఒక 5,000 10,000 లేదా ఒక 2,000 నాకు ఇవ్వు. ఈ ఇచ్చిన నువ్వు అమౌంట్ నుంచి నీకు వచ్చిన ఆర్డర్స్కి ఎంతైతే అమౌంట్ కట్ అవుతుందో అంటే ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఉంటుందో దాన్ని నేను కట్ చేసుకుంటా అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెల్ చేస్తున్న ఫ్రేమ్ ప్రైస్ ఎంత చూపించాడు, 250 300 రూపీస్ చూపించాడు కదా. ఇన్ కేస్ నేను ఆ ప్రోడక్ట్కి మనకు ఆర్డర్ వచ్చింది అంటే ఆ ఆర్డర్ డీటెయిల్స్ ఇక్కడికి వచ్చి ఇది అప్రూవ్ అయ్యిందంటే నేను ఇక్కడ ఒక 500 రూపీస్ ఫండ్స్ యాడ్ చేసి ఉంటాను కదా, ఆ ఫండ్స్ నుంచి ఆ 300 రూపీస్ కట్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఈ క్వికింగ్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఇక్కడ అమౌంట్ను యాడ్ చేయాలి. ఒక 1000 రూపీస్ అమౌంట్ను మీరు రేజర్ పేనో లేదా క్యాష్ పేనో యూస్ చేసి ఎనీథింగ్ వర్క్స్, మీకు ఆ రేజర్ పే ఉండాలని కాదు, ఆ మెథడ్ యూస్ చేసి మీరు పేమెంట్కి వెళ్ళారు అంటే వాడు మనకు ఒక QR కోడ్ ఇస్తాడు. మీరు QR కోడ్లో స్కాన్ చేసి అమౌంట్ యాడ్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు మీ ఫండ్స్ అనేది ఇక్కడ అయిపోతుంది. సో దట్ మీకు ఏదైనా ఆర్డర్ వచ్చిందంటే అది స్టక్ కాకుండా స్మూత్గా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ఫస్ట్ ప్లేస్, మీరు ఇక్కడ ఫండ్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పేమెంట్ మెథడ్ కస్టమర్ పేమెంట్ మెథడ్. అది ఎక్కడ వర్క్ అవుతుందంటే మీ వెబ్సైట్లో వర్క్ అవుతుంది. ఇప్పుడు కస్టమర్ మీ వద్ద ప్రోడక్ట్స్ను పర్చేస్ చేయాలి అంటే ఆ ప్రోడక్ట్ పేజ్, ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్స్ను నేను ఆర్డర్ చేయాలి అనుకుంటే ఇది మీ ప్రోడక్ట్ పేజ్ అనుకోండి. ఇక్కడ నేను యాడ్ టు కార్ట్ ఇచ్చేసి పర్చేస్ ప్రొసీడ్ టు చెక్అవుట్కి వెళ్ళి పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ డీటెయిల్స్ రావాలి కదా. ఈ లెట్స్ సే ఒక 1000 రూపీస్ ఉంది, నేను అప్లై చేసి కూపన్ కోడ్ డీటెయిల్స్ ఇచ్చి పేమెంట్స్ ఇచ్చి ప్లేస్ ఆర్డర్కి వెళ్ళాను అంటే ఆ డీటెయిల్స్ అన్నీ రావాలి కదా. మొత్తం దీనికి పేమెంట్ ఎవరో ఒకరు అక్సెప్ట్ చేయాలి కదా. అలా అక్సెప్ట్ చేయడానికి మీరు ఇండియాలో ఏదైనా ఒక పేమెంట్ గేట్వేతో మీ వెబ్సైట్ను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. బయట చాలా పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి, ఫోన్పే గేట్వే ఉంది, రేజర్ పే ఉంది, ఇవన్నీ ఉంది. మీరు ఏదైనా ఒక్క గేట్వేతో మీ బ్రాండ్ను కనెక్ట్ చేసుకోవచ్చు. వీళ్ళు ఈ పేమెంట్ గేట్వే వాళ్ళు అప్రూవల్ అనేది తీసుకుంటారు, కొంచెం టైం అనేది తీసుకుంటారు మీ దీనికి అప్రూవ్ చేయడానికి. అలా అప్రూవ్ చేయడానికి వాళ్ళు మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ మీ డొమైన్ డీటెయిల్, మీ వెబ్సైట్ మొత్తం చెక్ చేస్తారు. నాకు రేజర్ పేతో అంత కంఫర్టబుల్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండలేదు, ఎందుకంటే వాళ్ళు చాలా టైం తీసుకుంటారు, అసలు అప్రూవల్స్ ఇవ్వరు ఇలా స్మాల్ బిజినెసెస్కి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఫోన్పే వాళ్ళు చాలా క్విక్గా ఉన్నారు. మీ డొమైన్ అంతా మొత్తం చెక్ చేస్తారు, ఏమైనా మిస్ అయింటే యాడ్ చేయమంటారు, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు. సమ్ కేసెస్లో వాళ్ళు బిజినెస్ వెరిఫికేషన్ అడుగుతారు, అంటే మీకు ఏదైనా MSME సర్టిఫికేట్ ఉందా, GST ఉందా అని అడుగుతారు. ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు అంటే మీరు ఏజెంట్తో మాట్లాడి లేదు నేను తీసుకుంటున్నా నాకు ఇప్పటికి ఇవ్వండి అంటే సమ్ టైమ్స్ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, సమ్ టైమ్స్ రైట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ప్రొఫెషనల్ మీ వెబ్సైట్ కనబడుతుంది అనే పాయింట్ మీద అది డిపెండ్ అవుతుంది. సో మీరు క్రియేట్ చేసిన
చేసిన వెబ్సైట్ ప్రొఫెషనల్గా ఉంది అంటే మీకు ఫోన్పే పేమెంట్ గేట్వే నుంచి అప్రూవల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటుంది. వన్స్ అప్రూవల్ వచ్చింది అంటే మీరు డైరెక్ట్గా మీ వెబ్సైట్ నుంచి కస్టమర్ వద్ద మీ వెబ్సైట్ ద్వారా కస్టమర్ నుంచి మీరు పేమెంట్స్ను యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు అప్రూవల్ తీసుకోవడానికి డైరెక్ట్గా ఫోన్పే పేమెంట్ గేట్వే అనే వెబ్సైట్కి వెళ్ళండి. ఇలా ఫోన్పే పేమెంట్ గేట్వే ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నంబర్ ఇచ్చి మీరు ప్రొసీడ్ చేశారంటే మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. మీ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారు. మీరు డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీ మొత్తం ప్రాసెస్ను వెరిఫై చేసి వాళ్ళు అప్రూవల్ ఇచ్చేస్తారు. సో అలా అప్రూవల్ వచ్చిన తర్వాత మీ వెబ్సైట్ డొమైన్ యూజ్ చేసి మీరు లాగిన్ చేశారు అంటే మీ డొమైన్ అండ్ మీ ఫోన్పే గేట్వే అనేది కనెక్ట్ అయిపోతుంది. సో మీరు ఈజీగా కస్టమర్స్ నుంచి ప్రీపెయిడ్ అమౌంట్స్ని యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, మీకంటూ డిజైన్ క్రియేట్ చేసి క్వికింగ్ అనే సప్లయర్లో దాన్ని డిజైన్ అప్లోడ్ చేసి ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసి ఆ ప్రోడక్ట్ను మీ వెబ్సైట్ కని కనెక్ట్ చేసి అలా కనెక్ట్ చేయడానికి మీకంటూ ఒక ఓన్ వెబ్సైట్ను హోస్టింగర్లోనో లేదా షాపిఫైలోనో బిల్డ్ చేసి ఆ ప్రోడక్ట్స్ సింక్ అయ్యాయి కాబట్టి, రెండు కనెక్ట్ అయ్యాయి కాబట్టి మీ షాప్లో గల ప్రోడక్ట్స్ మీ క్వికింగ్లోనే ఉంటుంది, క్వికింగ్లో ఉన్న ప్రోడక్ట్స్ మీ షాప్లోనే ఉండే విధంగా ఉంటుంది. అలా బిల్డ్ చేసిన ప్లాట్ఫామ్కి మీరు ఫోన్పే గేట్వే కూడా కనెక్ట్ చేశారు. నేను బ్రీఫ్గానే చెప్పా, బట్ మీరు 1 by 1 వెళ్ళారు అంటే మీకు ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మీ మొత్తం సెటప్ రెడీ అయింది. ఇలా రెడీ అయిన మీకు మీ వెబ్సైట్కు ట్రాఫిక్ రావాలి కదా, అంటే కస్టమర్స్ రావాలి కదా. అది ఎలా వస్తుంది, ఎలా మీ వెబ్సైట్ను పీపుల్ ఐడెంటిఫై చేస్తారు అంటే that is where marketing comes into picture. So what is marketing? Marketing is how you tell people about your products and convince them to buy your product. That is what marketing means, right? Think of it like you made a yummy lemonade and marketing is like putting a stand, telling neighbors or everyone that నేను ఇలా ప్రోడక్ట్ చేశాను, పర్చేస్ చేయండి, ట్రై చేయండి అని చెప్పడమే మార్కెటింగ్. మీకు మార్కెటింగ్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, బట్ ఎలా మార్కెటింగ్ చేయాలి అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇప్పుడున్న జనరేషన్లో మీ ప్రోడక్ట్ గురించి మీరు కంటెంట్ క్రియేట్ చేసే కావాలి. దెర్ ఈస్ నో ఆప్షన్. మీకు మనీ లేదు అంటే యు ఆర్ ది మార్కెటింగ్ పర్సన్. మీ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసే మెథడ్, మీరు ప్రోడక్ట్స్ను మీ ఓన్ శాంపుల్స్ను మీ ఇంటికి ఆర్డర్ చేసుకొని దాని గురించి మీరు కంటెంట్ క్రియేట్ చేసే కావాలి. ప్రతి ప్రోడక్ట్కు 3 రీల్ క్రియేట్ చేయండి. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ రీలు, అది ఎలా కనబడుతుంది అనే రీలు, డిఫరెంట్ రీల్స్ను మీరు క్రియేట్ చేయాలి. అండ్ ఇన్ కేస్ మీరు ఒక బ్రాండ్లా బిల్డ్ చేయాలంటే దానికి ఒక స్ట్రాటజీ ఉంది. అదేంటంటే ప్రోడక్ట్ ఫొటోస్ 40% ఫొటోస్, బిహైండ్ ది సీన్స్ 30% ఆఫ్ ద పోస్ట్. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఫీల్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, మీ డిజైన్స్ని ఎలా చేస్తున్నారు, ఎలా థింక్ చేస్తున్నారు, దాని గురించి మీరు ఒక 30% ఆఫ్ ద పోస్ట్ దాని గురించి మీరు పోస్ట్ చేయండి. కస్టమర్ కంటెంట్ ఎలా పోస్ట్ చేస్తున్నారు, దెన్ ఫన్నీ అండ్ ఎంగేజింగ్ థింగ్స్, స్టోరీస్ కానీ ఇలాంటివి మీ ప్రోడక్ట్స్ గురించి మీరు పోస్ట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీరు ఒక 30 పీసెస్ ఆఫ్ కంటెంట్ క్రియేట్ చేస్తే అందులో 1-2 క్లిక్ అనేది అవుతుంది. ప్రతి వీడియోకి మీకు ఒక 300 వ్యూస్ వస్తుంది. మీరు బిగినర్స్ కాబట్టి, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఎంత ట్రెండింగ్ మ్యూజిక్ యూజ్ చేసినా మీకు ఒక 300 వ్యూస్ వస్తుంది. 300 వ్యూస్ ఇస్ ఎ బిగ్ థింగ్. ఐ స్వేర్ టు యూ గైస్, 300 పీపుల్కి మీరు మీ ప్రోడక్ట్ గురించి చెప్పారు. 30 వీడియోలు యూజ్ చేశారు అంటే, క్రియేట్ చేసి మీరు పోస్ట్ చేశారంటే 30 × 300 వేసుకోండి. దట్ ఈస్ లైక్ 10,000 పీపుల్కి మీరు చెప్పే విధంగా, విచ్ ఈస్ ఎ గ్రేట్ థింగ్, రైట్? సో ఒక్క వీడియో మీకు 1000 వెళ్ళినా కూడా ఇట్స్ ఎ బిగ్ డీల్, రైట్? 900 లేదా 9,000 to 10,000 మీకు ఈజీగా వచ్చేస్తుంది. అందులో కొంతమంది వచ్చి మీ వెబ్సైట్ చెక్ చేసి చూస్తారు. 1% ఆఫ్ ద పీపుల్ మీ వెబ్సైట్ చెక్ చేస్తారు. దట్ ఈస్ హౌ కన్వర్షన్ వర్క్. సో 10,000 పీపుల్ మీ వీడియోస్ చూస్తే 1% అంటే 1000 పీపుల్ కాదు, 10%, 100 పీపుల్ మీ వెబ్సైట్కి వచ్చి చెక్ చేస్తారు. మళ్ళీ అందులో 1%, విచ్ ఈస్ 10 పీపుల్ మీ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటారు. అంటే యాడ్ టు కార్ట్ దాకా వెళ్తారు. అందులో 1%, 1 to 5 పీపుల్ మీ ప్రోడక్ట్ను పర్చేస్ చేస్తారు. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్. సో మీరు కంటెంట్ను క్రియేట్ చేసే కావాలి. ఇన్ కేస్ మీ కంటెంట్ క్రియేట్ చేయడం మాత్రం నాట్ ఎనఫ్ అని మీరు అనుకుంటే, యూ క్యాన్ క్రియేట్ అదర్ టైప్ ఆఫ్ కంటెంట్. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్తో, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్యాచప్ అవ్వడం, వాళ్ళకి మీ శాంపుల్స్ను సెండ్ చేయడం, వాళ్ళతో కనెక్ట్ అవ్వడం, వాళ్ళకు మీ ప్రోడక్ట్ను సెండ్ చేసి వాళ్ళ చేత ఈ ప్రోడక్ట్స్ అని మీ వెబ్సైట్ గురించి మాట్లాడిపియడం, లేదా ఒక్క వీడియోను క్రియేట్ చేసి దానికి మార్కెటింగ్ చేయడం, మెటా యాడ్స్లో యాడ్స్ రన్ చేయడం,
ఇలాంటివి చేసి మీ వెబ్సైట్కు మీరు ట్రాఫిక్ తీసుకొని రావచ్చు. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ అగైన్ మీరు ఏదైతే మార్కెటింగ్ చేస్తారో ఆ మార్కెటింగ్ మీరు ఎటువంటి ప్రోడక్ట్ను క్రియేట్ చేస్తున్నారు, ఎటువంటి టార్గెట్ ఆడియన్స్ను క్రియేట్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఇన్ కేస్ మీరు వాల్ ఫ్రేమ్స్ ఇలాంటివి క్రియేట్ చేస్తే మీరు ఎస్థెటిక్ షార్ట్స్ క్రియేట్ చేయడం కానీ, వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసి మీరు సెల్ చేయవచ్చు. అదే టీ షర్ట్ చేస్తే మీరు మైక్రో ఇన్ఫ్లుయెన్సర్స్తో మీరు టైఅప్ కావచ్చు, లేదా మీరే ఫొటోస్ దిగి మీ ఓన్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. అదే ఇన్ కేస్ మీరు ఉమెన్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేస్తే దెన్ మీరు పక్కా ఉమెన్ క్రియేటర్స్తో టైఅప్ కావాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు మేల్ అయితే. అదే మీరు ఫీమేల్ అయితే మీరే ఆ డ్రెస్ను వేర్ చేసి దాన్ని షూట్ చేసి పోస్ట్ చేయడం, ఇలా చాలా విధాలుగా చేయవచ్చు. వన్స్ అగైన్ బయట అదర్ బ్రాండ్స్ ఎలా చేస్తున్నాయని చూడండి, సేమ్ థింగ్ను రిపీట్ చేయండి, కొంచెం అప్గ్రేడ్ చేసి ఇన్స్పైర్ చేసి ఆప్టిమైజ్ చేసుకోండి. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఐ హోప్ నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా అని అనుకుంటా. ఇంతవరకు వీడియోని చూసిన దానికి చాలా చాలా థ్యాంక్ఫుల్. ఇది ఒక ఛాలెంజింగ్లా తీసుకొని మీరు మీ ఓన్ స్టోర్ను లాంచ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు వాల్యుబుల్గా ఉంటే కింద కమెంట్స్లో వాల్యుబుల్ అని పోస్ట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్ టు యూ గైస్ ఫర్ యువర్ న్యూ జర్నీ అండ్ సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.